ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं अग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादा गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मुखं करोति वाचनं भंगुं लगायति गिरं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरः शुचिः। श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। हरे कृष्णा। हरे कृष्ण। कृष्ण माता जी हरे कृष्ण प्रभु जी।
మనం ఎక్కడున్నామో 3:40 3:34 దగ్గర ముప్పై ఆపినట్టు, రైట్? ముప్పై ఐదు చదవాలి నాన్న. 34 దగ్గర ఆపేమో, 35 చదవాలి. సో ఇక్కడ ఏ సెక్షన్ లో ఉన్నాము? సో త్రిగుణముల నుంచి తాము పొందిన స్వభావాన్ని అనుసరిస్తారు. జ్ఞానవంతుడైన మానవుడు కూడా తన స్వభావానికి తగినట్లు కర్మ చేస్తాడు. అటు ఏడ నిగ్రహం ఏమి చేయగలదు? సో సో త్రిగుణతత్వాల నుంచి ఎట్లా బిహేవ్ చేస్తున్నాం అంటే, కర్మకి కారణం ఎక్కడి నుంచి వస్తుంది, కర్మకి కారణం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది డిస్కస్ చేస్తున్నాం. 34వ శ్లోకానికి వచ్చేసరికి, ఇంద్రియాలను ఇంద్రియార్థములకు సంబంధించిన రాగద్వేషాలను నియంత్రించడానికి కొన్ని నియమాలు కలవు. ఆత్మానుభూతి మార్గమున ఆ రాగద్వేషములు ఆకంఠములగటి చేతనే మానవుడు వాటికి వశము కాకూడదు. సో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, రాగద్వేషాలు. రాగద్వేషాలను నియంత్రించాల్సిన పని ఉంది. సో మనం కర్మ అంటే అవుటర్ మోస్ట్ థింగ్ ఏంటంటే చేసేది, కర్మేంద్రియాల నుంచి మనం కర్మ చేస్తున్నాము. వీటికి ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, దీని మూలం ఎక్కడి నుంచి వస్తుంది? దీని కోరిక, మనసుకున్న కోరికని ఇంద్రియాల అనుసారం చేస్తున్నామా, లేదా ఇంద్రియాల కంటే కూడా బుద్ధి అనుసారము చేస్తున్నామా? ఎప్పుడైతే కర్మ బుద్ధి అనుసారము చేస్తామో అప్పుడు కొంత కంట్రోల్ వస్తుంది. ఆ కంట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, ఆ ఇంద్రియాలు ఇంద్రియార్థాలకు సంబంధించినది డిస్కనెక్ట్ అవ్వాలి. సంబంధించిన రాగద్వేషాలు నియంత్రించుట ద్వారా. సో మళ్ళీ ఇక్కడ ఇంద్రియాలకి ఇంద్రియార్థాలకి ఎంత డైరెక్ట్ కనెక్షన్ ఉందో, ఇవన్నీ మేనిఫెస్ట్ అవ్వడానికి, ఇవన్నీ ఒక కార్యం అవ్వడానికి రాగద్వేషాలు కూడా కారణము. వాటిని నియంత్రించడానికి నియమాలు ఉన్నాయ్యా. వాటిని నియమించినప్పుడు మాత్రమే ఆత్మానుభూతి మార్గమున ఆటంకములు కలగకుండా ఉంటుంది. సో వాటికి వశం అవ్వకూడదు. సో దీనికి ఇంద్రియాలు ఇంద్రియార్థాలు కాస్త కారణమైతే, అంతేకాకుండా రాగద్వేషాలు ఇవి కూడా కారణము అని చెప్పుకొస్తున్నారు. సో వాటికి మనం వశం అవ్వకుండా ఉండాలి. మరి వాటికి వశం అవ్వకుండా ఉండడం మార్గం ఎలాగా అన్నది ఈ శ్లోకాల్లో చూస్తాం. 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయా పరధర్మో భయావహ. పరధర్మమును చక్కగా నిర్వహించుట కంటేను గుణరహితమైన స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మానుచారణము హానికరమగుటిచే దానిని పాటించుకుంటేను స్వధర్మం ఆచరణమునందు నాశము చెందుట ఉత్తమము. అయితే ఈ ధర్మము అన్నది, సో ఈ రాగద్వేషాలకి కంట్రోల్ చేయడానికి మనం రాగద్వేషాలు కంట్రోల్, మళ్ళీ దాని గురించి రాగద్వేషాల గురించి, లస్ట్ గురించి, వీటన్నిటి గురించి మళ్ళీ నెక్స్ట్ శ్లోకాల్లో కొంచెం డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాం. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? గుణానుసారము స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. దేనికి ఉత్తమమయ్యా అంటే, ఆధ్యాత్మిక చింతన, ఆత్మజ్ఞానము, ఆత్మసాక్షాత్కారానికి అది ఉపయోగపడుతుంది. ఏమిటి అది అంటే, గుణానుసారము నీకున్న ఒక స్వధర్మాన్ని నువ్వు పాటించగలిగినచో దాని వలన ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆస్కారం ఎక్కువ ఉందయ్యా. అది కాకుండా నువ్వు ఇంకొక ధర్మాన్ని, నీ గుణానుసారం కాకుండా ఉన్న ఇంకొక ధర్మాన్ని నువ్వు స్వీకరించడానికి ట్రై చేస్తే అది ఇంకొంచెం ఎక్కువగా ఆటంకాలను మాత్రమే క్రియేట్ చేస్తుంది. సో మనకి గుణానుసారము నాలుగు ఆశ్రమాల కింద నేనే క్రియేట్ చేశాను అని చెప్పి భగవంతుడు చెప్పుకొస్తారు. బ్రాహ్మణాశ్రము, క్షత్రియాశ్రము, వైశ్యాశ్రము, 4వది శూద్రాశ్రమం. అయితే ఈ 4టికి ఉన్న కామన్ ఆస్పెక్ట్ ఏమిటయ్యా అంటే సెల్ఫ్లెస్నెస్. 4టిలో కూడా సెల్ఫ్లెస్నెస్ సర్వీస్ చేయడం అనేది ఒక ముఖ్య కారణం. అంటే బ్రాహ్మణాశ్రమంలో ఉన్నవాళ్ళు కానీ, శూద్రాశ్రమంలో ఉన్నవాళ్ళు కానీ చేస్తుంది ఏమిటయ్యా అది అంటే, తన కోసము కాదు, తన కోసము తాను జీవించటం లేదు. తనకున్న గుణానుసారము ఇంకొకరికి ఒక్కొక్క విధముగా జీవిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అది ఏంటంటే, బ్రాహ్మణాశ్రమం ఉన్నవాళ్ళు ఏంటయ్యా చేస్తున్నారు అంటే, ప్రతి జీవుడికి భగవంతుడిని కనెక్ట్ చేయడమే వాళ్ళ ధర్మం. ప్రతి జీవుడిని కనెక్ట్ చేయడము
గుణం ఉన్న వాళ్ళని బ్రాహ్మణ గుణము అన్నారు. అటువంటి గుణాన్ని బ్రాహ్మణ గుణము అన్నారు. అంటే వాళ్ళు ఈ ప్రాసెస్ లో వాళ్ళు కేవలం భగవంతుని మీద మాత్రమే ఆధారపడి ఉన్నారు. కానీ వాళ్ళు రెండు విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. ప్రతి దాంట్లోనే రెండు విషయాలు గ్రహించాలి. ఒకటి, భగవంతుని మీద ఆధారపడి ఉన్నారు. రెండు, వాళ్ళు ఆ ఆ భగవంతుని మీద ఆధారపడి ఉండడం వలన కంప్లీట్ గా భగవంతుని మీద ఆధారపడి ఉంటారు అన్నమాట. కంప్లీట్ గా భగవంతుని మీద ఆధారపడి ఉండడం వలన ఆ ఆ గుణాన్ని, ఆ ధర్మాన్ని నలుగురికి చెప్పి వాళ్ళు కూడా భక్తి మార్గంలోని భగవంతుని మీద ఆధారపడే రీతిలో వెళ్ళడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఒకటి, ఈ 4 ఆశ్రమంలో కూడా నిష్కామము చేస్తూ ఉంటారు. అంటే మనకి ఇక్కడ పొరపట్లో ఉందో లేదో నాకు గుర్తులేదు. బట్ బ్రాహ్మణాశ్రమంలో ఉన్న వ్యక్తులు ఎంత భగవంతుని మీద ఆధారపడి ఉండాలి అంటే, భిక్షాటనకి వెళ్ళి ఆ రోజు ఎంత భిక్ష వస్తే ఆ రోజు వాళ్ళ కడుపు నిండడానికి సరిపడే భిక్ష వస్తే ఇంక భిక్షకు కూడా వెళ్ళరు. అది ఎంత భగవంతుని మీద డిపెండ్ అయి ఉండాలి అంటే, మిగిలింది రాత్రికి తింటాను అనే మాట కూడా ఉండడానికి వీలు. ఆ రోజు వాళ్ళ కడుపు నిండా సరిపోయినది భిక్ష వస్తే మిగతాది ఇంకొకరికి ఇచ్చేయాలి తప్పితే రాత్రి కోసం కూడా దాచుకోవడానికి లేదు. అది ఉంటే కూడా దాంతో బంధం ఏర్పడిపోతుంది. అటువంటి గుణంతో ఉండగలిగిన వాళ్ళు వీళ్ళని సంరక్షించాల్సిన బాధ్యత స్వీకరించిన వాళ్ళు క్షత్రియ గుణస్థులు. వీళ్ళకి ఫిజికల్ ప్రొటెక్షన్ ఇవ్వగలిగిన వాళ్ళు క్షత్రియ గుణంలో ఉన్నవాళ్ళు. వీళ్ళ పోషణ కోసము ధాన్యాన్ని పండించగలిగే వాళ్ళు వైశ్య కులాశ్రమంలో ఉన్న వాళ్ళ కింద మనకి భగవంతుడు క్రియేట్ చేసుకొచ్చారు. వీళ్ళందరికీ సేవ చేయగలిగిన వాళ్ళు శూద్ర కులంలో ఉన్నవాళ్ళు. వీళ్ళ మిగతా వాళ్ళ సెల్ఫ్లెస్ సర్వీస్ చూసి వీళ్ళు కూడా నేను వీళ్ళకి సేవ చేసి ఉద్ధరించుకోగలుగుతాను అన్న భావంలో ఉన్నవాళ్ళు శూద్ర కులస్తులు. అంటే భగవంతుడు చెప్తున్నారు, ఏ గుణము మనకి కరెక్ట్ గా కనెక్ట్ అవుతుందో ఆ గుణములో ఉండి ధర్మాన్ని నిర్వర్తించడం చేయగలిగితే ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం చాలా ఉంది. దీన్ని శ్రీల ప్రభుపాదుల వారు భాష్యం చూద్దాం. ప్రతి ఒక్కరూ పరధర్మమును నిర్వహించటకు బదులు సంపూర్ణ కృష్ణ చైతన్యమునందు తన విద్యుత్ ధర్మమును నిర్వహింపవలెను. భౌతిక భావనను అనుసరించి భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణముల ప్రభావంతో మానవుని మనస్తత్వ స్థితిని అనుసరించి విధింపబడిన ధర్మములే విద్యుత్ ధర్మం. కానీ శ్రీకృష్ణ దివ్య సేవ కొరకు ఆధ్యాత్మికాచార్యుని చేత ఆదేశింపబడిన కర్మలు ఆధ్యాత్మిక కర్మలు అవుతాయి. పరధర్మమును అనుసరించటకు బదులు తమ విద్యుత్ ధర్మమును భౌతికములైనను లేదా ఆధ్యాత్మికములైనను మరణం వరకు ప్రతి ఒక్కరూ నిర్వహింపవలను. ఆధ్యాత్మిక స్థితి యందు లేక భౌతిక స్థితి యందు చేయబడి కర్మలు భిన్నముగా ఉండవచ్చు. కానీ ప్రామాణిక నిర్దేశం అనుసరించటను కర్తకు సదా హితమనే చేకూర్చు. ఈ 4 వర్ణాశ్రమాలకి గంట అతీతంగా ఉండగలిగింది ఏమిటయ్యా అంటే వైష్ణవ ధర్మాశ్రమం. సో వైష్ణవ ధర్మాశ్రమంలో ఏం చెప్తుందయ్యా అంటే, నువ్వు నీ గుణానుసారం ఏ ధర్మాన్ని నిర్వర్తించుకున్నా సరే భగవంతుని సెంట్రిక్ గా చేసుకో. భగవంతుని ఆనందం కోసమే నేను చేస్తున్న గుణకర్మ అన్న భావనతో చేసుకుంటున్నప్పుడు భౌతిక గుణ ప్రభావమునందున్న మానవుడు ఇతరులను అనుసరింపక తమ స్థితికి అనుగుణముగా విధింపబడిన నియమం చక్కగా పాటింపవలను. అట్లా ఉదాహరణకు సత్వగుణమునందుడు బ్రాహ్మణులు అహింసాపరుడుగా నుండరు. కానీ రజోగుణమునందు క్షత్రియుడు అహింసా సిద్ధాంతం అనుసరించి బ్రాహ్మణుని అనుసరించట కంటేను హింసా పద్ధతిని అనుసరించుచు పరాజయము పొందుట ఉత్తమం. ప్రతి ఒక్కరూ కూడా తమ హృదయ కల్మషమును క్రమ పద్ధతి ద్వారా శుద్ధపరచుకోవాలనే కానీ హఠాత్తుగా కాదు. అంటే మళ్ళీ ఒక్కొక్క గుణంలో ఎందుకు వస్తుందయ్యా అంటే, ఎక్కువగా శుద్ధ గుణ ప్రభావంలో ఉన్న వాళ్ళు బ్రాహ్మణ గుణంలో ఉంటారు, ఎక్కువ రజోగుణంలో ఉన్న వాళ్ళు క్షత్రియ గుణంలో ఉంటారు. సో మనం చూస్తే సిఇఓస్ వీళ్ళందరూ కూడా ఈ రజోగుణ స్వభావంలో ఉన్న వ్యక్తులు ప్యాషన్ గా ఉంటారు. వాళ్ళు ఏదో ఒకటి సాధిద్దాం. అయితే ఈ ఏదో ఒకటి సాధనలో కూడా వాళ్ళు ఈ భక్తి భావన ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వ్యక్తులకి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే, రక్షణ ఇవ్వలేకపోతే అది ఆ స్వధర్మము ఆ స్వగుణము వలన వాళ్ళు లబ్ధి పొందడానికే ప్రాకులాడితే దాని వలన ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండదు. భౌతిక త్రిగణములకు అతీతమైన
పూర్తిగా కృష్ణ చైతన్యం నెలకొనినప్పుడు మానవుడు ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార నిర్దేశం అనుసరించి ఏదైనను లేక దేనినైనా చేయగల సమర్థుడగును. అట్టి సంపూర్ణ కృష్ణ చైతన్య స్థితి ఎందుకు క్షత్రియుడు బ్రాహ్మణునిగాను బ్రాహ్మణుడు క్షత్రియుడిగా వర్తింపవచ్చు. అనగా అట్టి ఆధ్యాత్మిక స్థితి ఎందు భౌతిక జగత్తులకు సంబంధించిన భేదములు ఏమాత్రము వర్తింపవు. సో ఎప్పుడైతే ఏ గుణములో ఉన్నా సరే దీనికి ఆధ్యాత్మిక స్థితిని మనము యాడ్ చేయగలిగితే, ఆధ్యాత్మిక స్థితిని యాడ్ చేయగలిగితే వైష్ణవ ధర్మ స్థితికి వెళ్ళినప్పుడు, అంటే భగవంతుని ఆనందము కోసమే జీవితము అన్న భావనలో జీవితాన్ని వెలబుచ్చుకోగలిగినప్పుడు, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు మనము ఏ గుణములో ఉన్నాము అన్నది అంత ఇంపార్టెంట్ అయిన విషయం కాదు. ఉదాహరణకు సహజముగానే విశ్వామిత్రుడు మొదట క్షత్రియుడైనను పిదప బ్రాహ్మణుడిగా ధర్మమును ఆచరించాడు. పరశురాముడు బ్రాహ్మణుడైనను పిదప క్షత్రియుడిగా వర్తించాడు. ఆధ్యాత్మిక స్థితి ఎందు నెలకొన్నందునే వారు ఆ విధముగా చేయగలరు. కానీ మానవుడు భౌతిక స్థితి ఉన్నంత కాలము భౌతిక గుణ స్వభావం అనుసరించి తమ ధర్మమును చేయుచుండవలను. అట్లా చేయుచునే అతను పూర్తి కృష్ణ చైతన్యం కలిగి ఉండవలను. సో అర్జునుడు ఇంకా ఆ ఆధ్యాత్మిక స్థితిలో లేడు అని శ్రీకృష్ణ పరమాత్మల భావన కూడా. అందువలన అర్జునుడు క్షత్రియుడిగా పుట్టినందుకు క్షత్రియ ధర్మం చేయవయ్యా, నువ్వు యుద్ధ త్యాగము చేసి సన్యాసం తీసుకుంటానంటున్నావు. ఇది కాదు నువ్వు చేయవలసింది. నువ్వు ముందు ఈ యుద్ధము చేయాలి. అయితే యుద్ధము వదిలేసి సన్యాసం అవుతున్నానా లేదా అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఈ యుద్ధంలోని ఆధ్యాత్మికతను నింపగలుగుతున్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇది మనం గ్రహించాల్సిన విషయం. సో ఒక కార్యం చేస్తున్నప్పుడు ఆ కార్యం వలన మనం ఎంత లబ్ధి పొందుతున్నామా అనే ఆలోచన కంటేను ఈ కార్యంలో నేను ఎంతటి ఆధ్యాత్మికతని నింపగలుగుతున్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే ఒక కార్యంలో ఆధ్యాత్మికతని నింపగలుగుతున్నామో ఆ కార్యము స్వధర్మమా పరధర్మమా అనే భావన ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆధ్యాత్మికతని నింపటలేదో ఆ కార్యం మాత్రం తప్పక గుణానుసారము స్వధర్మం అయి ఉండాలి. అటువంటి దాంట్లో ఓడిపోయినా సరే, అది పరాజయం పొందినా సరే, అది చాలా మటుకు బెటరు మన కాని ధర్మంలోని మనం గెలవడానికి ప్రయత్నించిన దానికంటే కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది మాత్రమే బెటరు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అదే మాటను శ్రీల ప్రభుపాదులు గారు చెప్తున్నారు. సో ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే గుణానుసారము మన ధర్మాన్ని ఏంటనేది పట్టుకోగలమా? అది చాలా కష్టమైన విషయం. ఇవాళ రేపు అందరూ కూడా ఇంచుమించుగా శూద్రతత్వాన్ని అనుసరించుకుంటూ వస్తున్నాం. అందరూ కూడా ఒకరికి పనిచేస్తూనే బతుకుతున్నాం తప్పితే మనంతట మనం వ్యవసాయం చేయడమో, మనంతట మనం ఒక రాజ్యాన్ని పరిపాలించడమో అన్నది చేయట్లేదు. మనం భిక్షెత్తుకుని జీవించే స్థితిలోనే లేము. అందువలన మనం చేయగలిగింది ఏమైనా ఉంది అంటే మనం చేసే కార్యంలోని ఆధ్యాత్మికతను నిలపగలడమే. ఇట్లా ఎప్పుడైతే నిలపగలుగుతామో అప్పుడు మనం చేసే కార్యము శుద్ధి పడుతుంది, ఆధ్యాత్మిక శుద్ధిని అనుసరించగలుగుతుంది. అటువంటి స్థితిలోని మనము ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ముందుకు వెళ్ళగలుగుతాము. ఇది మనం గ్రహించాల్సిన విషయం ఈ సెక్షన్ లో. అర్జునుడు త్యాగము కలహుడైనప్పటికీ ఒక మంచి ఉదాహరణ చూపించుటకు నిష్కామ కర్మయోగము మార్గమును అనుసరించవలను. ఈ నిష్కామ కర్మయోగ మార్గమును ఎట్లాగా అనుసరించాలి అంటే కర్మలోని భగవంతుని నిలబెట్టి మన ప్రతి కార్యం వలన కూడా నేను ఈ రోజు ఈ పని చేయడం వలన ఆ భగవంతుడికి దగ్గర అవుతున్నానా, దూరం అవుతున్నానా, ఈ కార్యం చేయడం వలన శ్రీకృష్ణ పరమాత్ముడు సంతోషిస్తాడా, శ్రీకృష్ణ పరమాత్ముడు నన్ను మరింత దూరం చేస్తాడా అన్నది మనం ఆలోచిస్తూ ప్రతి కార్యాన్ని చేసుకోవాలి. అది మాత్రం మనం ఆ అలవాటును మనం చేసుకోగలిగితే నిష్కామ కర్మయోగంలో భగవంతుడు చెప్పిన మార్గాన్ని మనము అనుసరించిన వాళ్ళని అవుతాము. లాస్ట్ సెక్షన్ వెళ్ళిపోదాము. 36 నుంచి 43 శ్లోకాలు. యోగ మార్గములకు కామము బద్ధ శత్రువు. ఆ కామమును ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా మాత్రమే జయించవలను. అది ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా మాత్రమే జయించగలుగుతాము అన్నది మనం ఈ సెక్షన్ నుంచి నేర్చుకుంటున్నాము. మళ్ళీ దాంట్లోని మొదటి 4-5 శ్లోకాలు ఒక భాగంకి అయితే లాస్ట్ 3 శ్లోకాలు ఒకటి. తృప్తి చెందనిది అయిన కామము భౌతిక జగత్తుతో సంపర్కము చెంది జ్ఞానమును కప్పివేయును మరియు 3 స్థావరములను ఆవరిస్తుంది. అంటే కామానికి అదుపు ఉండదు. ఆ కామం ఏం చేస్తుందయ్యా అంటే మనల్ని మరింత భౌతిక ప్రపంచానికి బందీ చేస్తున్నది. బలమైన కోరిక. కామం అంటే బలమైన కోరిక.
అది మాత్రం మనల్ని బందీ చేసుకెళ్తుంది. మనం చెప్పుకొస్తున్నాము, మనసు బుద్ధి మాట వినాలయ్యా, కానీ మనసు బుద్ధి మాట వినాలి, కానీ ఇంద్రియార్థాల మాట వినడం మొదలు పెడితే ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఏవేవో రకరకాల కార్యాలు చేస్తూ ఉంటాము. కానీ మరి మనసు బుద్ధి మాట వినాలి. ఆ బుద్ధి శాస్త్రానుసారము ఆ బుద్ధిని మనం పెంపొందించుకోవాలి అని చెప్పుకొచ్చాము. అయితే ఆ బుద్ధి కామము వలన అధోగతికి చెందిపోతుంది. ఆ బుద్ధి ఎంత జ్ఞానము సంపాదించినా సరే మరి ఒకసారి ఎందుకు తప్పులు చేస్తున్నామయ్యా అంటే ఆ జ్ఞానము కామంతో కప్పుబడి ఉంటుంది. కాబట్టి మరి ఆ కామస్థితిని జయించడం ఎలాగో, ఇంద్రియ నిగ్రహం ద్వారా కామమును జయించి ఆధ్యాత్మిక బుద్ధి చే మనస్సును స్థిరపరచవలెను. సో హియర్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సర్కిల్, వీఆర్ కంప్లీటింగ్ ద సర్కిల్. బేసికలీ కర్మేంద్రియాల ద్వారా పనులు చేస్తున్నాము. ఇంద్రియార్థాలు మనం మన ఇటువంటి పనులు చేస్తున్నామో దాన్ని నిర్ధారిస్తుంది. అది మనసు ద్వారా, మన కోరిక ద్వారా ఆ పనులను చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కోరిక జ్ఞానార్థంలోంచి చూడమో, జ్ఞానం అనే లెన్స్ లోంచి చూడకపోతే మనము జంతు లక్షణాల్లాగా కేవలము ఇన్స్టింక్ట్స్ మీద బతికేస్తూ ఉంటాము. కాదు, ఇది జ్ఞానముతోని, మనకు విచక్షణతోని ఇది అవునా కాదా, మంచా చెడా, ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడుతుందా లేదా అన్న ఆలోచనతో చేసుకువెళ్ళాలి. అప్పుడే నిష్కామం అవుతుంది అని చెబుతున్నాము. మరి అయితే ఈ జ్ఞానానికి ఉన్న ఆటంకాలు ఏమిటయ్యా అంటే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద కామము, ఈ బలమైన కోరిక జ్ఞానాన్ని కూడా కప్పివేస్తుందయ్యా అని చెప్పుకొస్తున్నారు. మరి దానిని జయించను ఎట్లాగా? దానిని జయించలేకపోతే మనస్సును స్థిరపరచలేము. ఇప్పుడైతే ఆ కోరికను జయించలేకపోతే మనసు జ్ఞానం మాట కూడా వినదు. మనసు జ్ఞానం మాట వినదు అంటే కోరిక ఎంత బలంగా ఉంటుంది అంటే, జ్ఞానం ఎంత ఏంటి తన ఒపీనియన్ చెబుతున్నా సరే మనసు దాని మాట వినని స్థితి ఎందుకు వస్తుందయ్యా? మనం చెప్తున్నాం మనసు బుద్ధి మాట వినాలి, కానీ మనసు ఎందుకు బుద్ధి మాట వినని స్థితి వస్తుంది అంటే బలమైన కోరిక వలన. ఆ కోరిక మనసు తాలూకా స్థితి ఎంత బలంగా ఉంటుందయ్యా ఒక్కొక్కసారి అంటే జ్ఞానాన్ని కూడా కప్పివేస్తుంది. అది కంట్రోల్ చేయాలంటే ఏమి చేయాలి అన్నదానికి మనము ఈ కోరిక తాలూకు స్ట్రెంగ్త్ ఏంటో అర్థం చేసుకోవడానికి ఈ 7 శ్లోకాలు ఉపయోగపడతాయి. 6వ శ్లోకం ఎవరు చదువుతారమ్మా? చదవనమ్మా? నేను చదువుతాను ప్రభు. చదవండి అమ్మా. విజయమాత. హరే కృష్ణ. హరే కృష్ణ. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాది నియోజితః. అనువాదము. అర్జునుడు పలికెను, ఓ పృష్టివంశ సంజాతుడా, అనిష్టముగానైనను బలవంతముగా నియుక్తమైన వాని వలె మానవుడు దేనిచే పాపకర్మలు చేయటి యందు ప్రేరేపింపబడుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మరి ఇష్టం లేకపోయినా ఓ వంశజాతుడా, అనిష్టముగానైనా బలవంతముగా నియుక్తమైన వాని వలె మానవుడు దేనిచే పాపకర్మలు చేయుటకు ప్రేరేపింపబడుతున్నాడు. బై వాట్ ఈజ్ వన్ ఇంపెల్డ్ టు సిన్ఫుల్ యాక్ట్స్ ఈవెన్ అన్విల్లింగ్లీ యాజ్ ఇఫ్ ఎంగేజ్డ్ బై ఫోర్స్. సో అర్జునుడుకు యుద్ధ భూమిలో ఉన్నాడు. అవతల వాళ్ళు చేసిందంతా పాపం అని తెలుసు. మరి తాను చేస్తుంది పాపం అని కూడా తాను అనుకుంటున్నాడు. యుద్ధం చేయడం పాపం అని కూడా అనుకుంటున్నాడు. సో ఈ పాప కార్యంకి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఏది పాప కార్యం? ఎటువంటి ప్రేరణ, ఎటువంటి కార్యం పాప కార్యము? అవతల వ్యక్తులందరూ కూడా వాళ్ళు చేస్తుంది పాపం అని నాకు అర్థమవుతుంది బేసికల్లీ. కానీ మరి దానికి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తున్నది? ఇంద్రియార్థాల గురించి చెప్పుకోవచ్చు, మనసు గురించి చెప్పుకోవచ్చు, బుద్ధి గురించి చెప్పుకోవచ్చు, జ్ఞానం గురించి చెప్పుకోవచ్చు, జ్ఞాన యోగం గురించి చెప్పుకోవచ్చు, ఇంద్రియ కార్యముతో కర్మయోగము గురించి చెప్పుకొచ్చావు. మరి ఇంత తెలిసిన మానవుడు ఏంటి ప్రేరేపిస్తుంది? చేసే కార్యంలో భగవంతుని నిలబెట్టాలి అని చెప్పుకొచ్చావు. చేసే కార్యములు అంతా కూడా నా అనుసారంగా నన్ను దృష్టిలో పెట్టుకుని చేయి అని చెప్తున్నావు. మరి అంత ఆధ్యాత్మికత విధానము మనిషికి తెలియట్లేదా? తెలిసి ఎందుకు మరి పాపాలు చేస్తున్నాడు అని అడుగుతున్నాడు. ఈ సమాధానం చూద్దాం. పరమాత్మ యొక్క అంశం ఒకటి చేత జీవుడు సహజముగానే ఆధ్యాత్మికుడై పవిత్రుడై సమస్త భౌతిక కల్మషముల నుంచి విడివడి ఉండవలెను. కనుకనే స్వభావరీత్యా అతడు భౌతిక జగత్తుకు సంబంధించిన పాపములకు అతీతుడు.
కానీ భౌతిక ప్రకృతితో సంపర్కము కలిగి ఉన్నప్పుడు కొన్ని మార్లు ఎట్టి సంకోచము లేకుండా తన సంకల్పముకు విరుద్ధముగా కూడా ఎన్నో రకాల పాపకార్యములు చేయించను. అనుకునే అర్జునుడు విరుద్ధ స్వభావం గురించి శ్రీకృష్ణుని ముందుంచిన ప్రశ్న ఆలోచన పూరితమైనట్టు. జీవుడు కొన్ని మార్లు పాపకార్యము చేయుట వాంఛింపుకున్నను బలవంతముగా వారు అట్లు చేయుటకు ప్రేరేపింపబడి అట్టి పాపకార్యములు అంతరంగములోని పరమాత్మ చే ప్రేరేపింపబడినవి కాదు. తరువాత శ్లోకంలో భగవానుని చే వివరింపబడినట్లు దానికి మరొక కారణము కలదు. సో ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, మనం చెప్పుకొస్తున్నాం మొదటి నుంచి కూడా, పరమాత్మ యొక్క అంశము జీవుడు, పరమాత్మ యొక్క అంశము సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ అంశం నుంచి పుట్టినవాడు పాపం ఎందుకు చేస్తున్నాడు? భగవంతుడి అంశం నుంచే వచ్చాం కదా, మరి భగవంతుడి అంశంలోంచి వచ్చిన మనము పాపానికి కారణం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? భగవంతుడు ఆధ్యాత్మిక వ్యక్తి, ఆధ్యాత్మిక శక్తి స్వరూపంలోంచి వచ్చిన ఒక చిన్న అంశం మనం. అయితే స్వభావ రీత్యా అతను భౌతిక జగత్తు పాపములకు అతీతుడు. మనము కూడా ప్రతి జీవి కూడా స్వభావ రీత్యా ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన పాపములకు అతీతుడు. కానీ ఈ భౌతిక సంపర్కము అన్నది, అంటే భౌతిక ప్రపంచముతో ఉన్న బంధము వలన పాపము చేస్తున్నాము అని ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్పుకొస్తున్నారు. అంటే పాపం చేయడం అంటే భౌతిక ప్రపంచంతో ఉన్న బంధము వలన మనము ఆనందాన్ని వేరొక చోట వెతుక్కుంటున్నాము. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వదిలేసి ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన వ్యక్తులమి అయినాను, ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన ఆత్మతత్వంతో ఉన్న వ్యక్తులమి జీవులమి అయినా సరే, అది చిన్న అంశం వలన అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా మనం ఉన్నప్పుడు ఆనందిద్దాము అన్న కోరిక ఉంటుంది, ఆనందిద్దాము అన్న ఆలోచన. ఎందుకంటే భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు కాబట్టి. అయితే అది తెలియక ఆ ఆనందిద్దాము అని ఉన్న కోరికని భౌతిక ప్రపంచ ఆనందములోని నిలబెట్టడానికి, భౌతిక ప్రపంచ ఆనందముతోని దానిని ఆనందింప చేయడానికి, ఆ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తూ, అది భౌతిక ప్రపంచ కోరికతో తీరుస్తున్నాను అన్న సంగతి గ్రహించలేక మనం ఒకదాని తర్వాత ఒకటి, ఇది తీరుస్తుందేమో, ఇది కాకపోతే అది తీరుస్తుందేమో, అది కాకపోతే ఇంకొకటి తీరుస్తుందేమో నా ఆనందాన్ని, ఆనందవాంఛని అని వేరొక డైరెక్షన్లోని దానికోసం ప్రాకులాడుతూ భౌతిక ప్రపంచంతోని బంధం ఏర్పరచుకుంటున్నాము. భౌతిక ప్రకృతితో సంపర్కము కలిగి ఉన్నప్పుడు కొన్ని మార్లు ఎట్టి సంకోచము లేకుండా తన సంకల్పములకు విరుద్ధముగా కూడా ఎన్నో రక పాపకార్యములు చేయుచున్నాడు. ఇది మనిషి తాలూకా స్థితి. ముందు శ్లోకాల్లో మరింత డీటెయిల్డ్ గా మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. భగవంతుడు చెప్తున్నారు. ఇంకా ఎవరు చదువుతారమ్మా ఇది? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి అమ్మా. రవికుమారి మాతాజీ దండత్తులు. 37వ శ్లోకం. శ్రీ భగవానువాచ కామయేష క్రోధహేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, రజోగుణ సంపర్కంచే జన్మించిన కామమే తరువాత క్రోధముగా పరిణమించును. అదే ఈ ప్రపంచమున సర్వమును హరించు పాపభూయిష్టమైన గొప్ప శత్రువు. హరే కృష్ణ. సో భగవంతుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారయ్యా? శ్రీకృష్ణ భగవానుడు పలికిన రజోగుణ సంపర్కం వలన పుట్టిన కామమే తదుపరి క్రోధముగా పరిణమించును. అదే ఈ ప్రపంచమునకు సర్వమును హరించి పాపభూయిష్టమైన గొప్ప శత్రువు. రజోగుణముతోని ఏదో ఒకటి సాధిద్దాము అన్న తపన రజోగుణం నుంచి వస్తుంది. అది సో ఏదో ఒకటి ఎందుకు సాధిద్దాము? ఆ సాధించడం వలన నేను ఆనందాన్ని పొందుతాను అన్నది ఆనందాన్ని పొందుదాము అన్నది ఆత్మ తాలూకా సహజ లక్షణం. ఎందుకంటే భగవంతుడు తన ఆనందము కోసమే ఆనందమై జీవులని తను సృష్టించాడు.
మనం భగవంతుని అణు అంశలు అని చెప్పుకొస్తున్నాం. భగవంతుని అణు అంశలు అంటే భగవంతుడు పెద్ద శ్రీకృష్ణ పరమాత్ముడు పెద్ద రిజర్వాయర్ ఆఫ్ లవ్ అయితే, శ్రీకృష్ణ పరమాత్ముడు పెద్ద రిజర్వాయర్ ఆఫ్ హ్యాపీనెస్ అయితే, ఒక పెద్ద ఆ, ఆనంద రిజర్వాయర్, ఆనంద సముద్రము అయితే, అందులోంచి ఒక చిన్న అంశం మనం వచ్చాము. మరి మనం ఎందుకు వచ్చాము అయ్యో అంటే ఆయన ఆనందపరచాలి అన్న భావనతోనే ఆయన మనం క్రియేట్ చేసుకున్నారు. మనము ఆయన సన్నిధిలో ఆనందపడాలి, ఆయన ఆనందింపు చేయాలి అన్న భావనతోనే మన మన మనకు మూలము వచ్చినది. అయితే అయితే ఆ చిన్న అంశ ఆనందిద్దాము అన్న భావన నుంచి వచ్చిన ఆ అంశ ఏం చేస్తుందయ్యా అంటే భౌతిక సంబంధము, భౌతిక ప్రపంచంలోని ఇంకొక చోట ఆనందాన్ని వెతకడానికి ప్రయత్నిస్తూ అది ఎంత ఎక్కువ ప్రయత్నిస్తుంది అంటే మనకున్న రజోగుణం వలన అది అది ఆ ప్రయత్నం పెరిగిపోతూ ఉంటుంది. ఆ ప్రయత్నం పెరిగిన కొద్దీ ఆ కోరిక తీరితే ఈర్ష్య అవుతుంది, తీరకపోతే కామం అవుతుంది. కోరిక తీరితే మరొక కోరికకి నాంది అయిపోతుంది, ఒక కోరిక తీరితే మరొక కోరిక నాంది అయిపోతుంది. ఎందుకంటే ఆ కోరిక తీరినప్పుడు వచ్చిన ఆనందము శాశ్వత ఆనందము కాదు కాబట్టి కొంతసేపు ఆనందం నిలబడుతుంది, కానీ అప్పుడు ఇంకొంచెం బలమైన ఆనందం కోసం వెతుకుతుంటుంది. ఆ బలమైన ఆనందం కోసము అది ఎక్కడో తీరని స్థితికి వెళుతుంది, అది మాత్రము కామం అయిపోతుంది. అది అంటే అంటే మనం గ్రహించాల్సిన విషయం, కోరిక కామం ఎట్లాగైపోతుంది. కోరిక తీరనప్పుడు కామం అయిపోతుంది. కోరిక తీర్చుకోవాలి, ఆనందం పొందాలి అన్నది భావన. ఇది గ్రహించాల్సిన విషయం. అదే ఈ ప్రపంచం సర్వమును హరించు పాపభూయిష్టమైన గొప్ప శత్రువు. స్మాల్ ఎగ్జాంపుల్. న్యూస్ చూస్తూ ఉంటాం. న్యూస్ చూస్తున్నప్పుడు న్యూస్లోని రకరకాల విషయాలన్నీ చెప్తున్నారు. ఏంటి, అక్కడ ఒక వ్యక్తి తుపాకీ తీసి ఇంతమందిని కాల్చేశాడు. ఇక్కడ ఒక వ్యక్తి బలవంతంగా ఎవరో స్త్రీ మీదకి వెళ్ళిపోయాడు. మనము ఏం చేస్తాము, ఛానల్ మార్చిన తర్వాత ఇంకో ఛానల్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంది. ఆ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నప్పుడు యూఆర్ సీయింగ్ దేర్ అగైన్ వన్ నైస్ మేల్ ఫిమేల్ ఎంజాయింగ్ సంథింగ్. బట్ మనం మిస్ అయ్యేది ఏంటంటే ఇక్కడ అదే సెక్షువల్ ఇంట్రెస్ట్ ని వేరే విధంగా చూపించారు, అక్కడ వేరే విధంగా చూపించారు. ఈ రెండింటి మధ్య ఉన్న కనెక్టివిటీని మనం గ్రహించాల్సింది. మనం ఏం చేస్తుంటాము, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నప్పుడు we call it ఇట్ ఈస్ యాక్సెప్టెడ్, అలౌడ్, ఇట్ ఈస్ కన్సెంట్. బేసికలీ ఒకళ్ళు ఇష్టపడి జరుగుతున్నది, అది ఒక రొమాంటిక్ ఈవెంట్ కింద చూస్తున్నాము. అక్కడ ఏం జరుగుతుంది, బేసికల్గా రేప్కి ఒక రొమాంటిక్ ఉన్న తేడా ఏమిటయ్యా అంటే ఒకటి కోరిక, ఆ కోరిక తీరని కామం రెండోది. ఈ రెండింటి మధ్య కనెక్టివిటీని మనం చూడట్లేదు. ఈ రెండింటి మధ్య కనెక్టివిటీ, దిస్ ఈజ్ వెన్ ద మైండ్ ఈజ్ సీయింగ్ దీస్ థింగ్స్, దిస్ ఈజ్ వేర్ ఇట్ మైట్ అల్టిమేట్లీ రిజల్ట్ అన్నది మనం కనెక్ట్ చేయలేకపోతున్నాం. వెన్ ద మైండ్ ఈజ్ సీయింగ్ what you call it video games where people are shooting in the video game, we are not able to connect it to the actual fact, and we call it uncontrolled act. మైండ్ పాడేది కాబట్టి వాడు అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు. బట్ దానికి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, సంథింగ్ వి థింక్ ఇస్ ఫన్, నైస్, మన కోరిక తీర్చే ఒక విషయం నుంచి అది కామ విషయం కింద అవ్వచ్చు అన్నది మనం గ్రహించలేకపోతాం. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇది కంట్రోల్డ్ గా అయితే కోరిక మనం తీర్చుకోవచ్చు. అయితే ఇది అన్కంట్రోల్ అవుతాదేమో అన్నది మనం ఆశించలేకపోతాం. ఒక కోరిక కామము అవుతాదేమో అన్నది మనం ఆశించకుండాను ఇది కామాన్ని కంట్రోల్డ్, లీగల్ అన్న దానికోసము ప్రాకులాడుతున్నామే తప్పితే అది కోరిక కామం అవుతుందేమో, ఇది ఇక్కడే దీనిని ఆపగలగాలి అన్న భావనను మనము గ్రహించలేకపోతున్నాం. ఎందువలన అంటే ఆ కోరికలోని ఆధ్యాత్మికత లేకపోవడం వలన.
కోరికని ఆధ్యాత్మిక లేకుండా తీర్చుకునేది ఒక డైరెక్షన్ అయితే, కోరికల్లోనే ఆధ్యాత్మికత పెట్టి తీర్చుకోవడం వేరొక డైరెక్షన్. అది ఎప్పుడైతే ఆధ్యాత్మికత పెట్టకుండా కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తామో అటువంటి కోరిక కామము అవ్వడానికి చాలా చాలా ఆస్కారం ఉన్నది కదమ్మా. అది 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 ఎప్పుడైతే దాంట్లోనే ఆధ్యాత్మికతని నిలబెట్టగలుగుతామో అప్పుడు ఆ కామము ప్యూరిఫై అయిపోతుంది, కోరిక ప్యూరిఫై అవడం మొదలు పెడుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద పర్పట్ అండ్ సీ వాట్ ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ హియర్. జీవుడు భౌతిక సృష్టితో సంపర్కము పొందినంతనే శ్రీకృష్ణుని పట్ల గల అతని నిత్య ప్రేమ రజోగుణ సంబంధం వలన కామముగా మార్పు చెందుతున్నది. ఒక మాటలో పాలు పుల్లని చింతపండుతో కలిపినంతనే పెరుగుగా మారినట్లు భగవత్ ప్రేమ కామముగా మార్పు పొందుతున్నది. భగవత్ ప్రేమ కామముగా మార్పు పొందుతున్నది. ఎంత పెద్ద మాట చెప్పారో చూడండి. పిదప ఆ కామం సంతృప్తి పొందనప్పుడు అది క్రోధముగా మార్పు పొందుతున్నది. అటు పిమ్మట క్రోధము మోహముగా మార్పు చెందుతున్నది. ఈ మోహమే జీవుని భౌతిక జీవనమును కొనసాగించుచును. సో ఏంటయ్యా అంటే ఈ కామముకి కోరికకి కూడా మూలం ఏమిటయ్యా అంటే భగవత్ ప్రేమ అని చెప్పుకొస్తున్నారు. అంటే భగవత్ ప్రేమే, భగవంతుని మీద ప్రేమే భౌతిక జీవితం మీద ఉన్న సంపర్కము. ఈ రెండిటి మధ్యలోని ఘర్షణలోని ఏది గెలుస్తున్నది? భౌతిక సృష్టితో సంపర్కము పొందినంతనే శ్రీకృష్ణుని పట్ల గల అతని నిత్య ప్రేమ రజోగుణ సంబంధం వలన కామముగా మార్పు చెందుతున్నది. అంటే మనము భగవంతుని అంశలము కాబట్టి ఆయన మీద ప్రేమ ఉంది. కానీ రజోగుణము వలన, భౌతిక సృష్టితో సంపర్కమును పొందడం వలన, మనకుండే రజోగుణము వలన ఆ భగవంతుని మీద ఉన్న ప్రేమను కూడా మనము వేరొక భౌతిక కోరిక కింద మార్చుకుంటున్నామయ్యా. ఒకసారి అది భౌతిక కోరిక కింద మారగానే భగవంతుడు దూరం అయిపోతున్నాడు. అది కోరిక కింద మారినది కాస్త కామం అవుతుంది, కామము కాస్త మోహం అవుతుంది, మోహము మనిషిని భౌతిక జీవితంలోనే నిలబెట్టేస్తున్నాడు. అది అక్కడే ఉండిపోయేలాగా ముందుకు వెళ్ళి ఆధ్యాత్మికంగా ఉండే వైపు వెళ్లకుండా చేస్తున్నది. కనుక కామమే జీవునికి గొప్ప శత్రువు. ఈ కామమే పవిత్రుడైన జీవుని భౌతిక జగత్తున బద్దునిగా చిక్కుకు నిండినట్లుగా ప్రేరేపించుచున్నది. క్రోధము తమో గుణమునకు మరో పేరు. అది చిన్న కోరిక. ఏమి కోరిక? భగవంతుని ఆనందింపరుస్తాము, భగవంతుని ఆనందము కోసమే నేను ఉన్నాను అన్న కోరికని, అది సత్వగుణ కోరిక. భగవంతుని ఆనందము కోసమే ఉన్నాను అన్నది సత్వగుణ కోరిక, శుద్ధ సత్వగుణ కోరిక. కాస్త మనము ఆ ఆనందిద్దాము అన్నది ఒక్కటి తీసుకుని దానికి రజోగుణమును జోడించినప్పుడు అది కామం అవుతున్నది. దానికి తమోగుణమును జోడించినప్పుడు అది మోహం అయిపోయి క్రోధము కింద కన్వర్ట్ అవుతున్నది. ఈ గుణములన్నీ ఈ విధముగా క్రోధము మరియు ఇతర నీచ గుణములుగా ప్రకటమవుతున్నది. కనుకనే నిర్దేశింపబడిన జీవన విధానము మరియు కర్మము ద్వారా రజోగుణము నుంచి తమోగుణముకు పతనం చెందట బదులు సత్వగుణమునకు ఉద్ధరింపబడినచో మానవుడు ఆధ్యాత్మిక ఆసక్తితో క్రోధము చేత పతనము పొందకుండా రక్షింపబడతాడయ్యా. సో స్కేల్ మీద ఎటు వెళుతున్నాము, ఎటు టిల్ట్ అవుతున్నాము అన్నది మనము చూసి గ్రహించుకోవడానికి ప్రయత్నించాలి. సో అందరికీ కూడా ఆ బేసిక్ సత్వగుణ లక్షణం ఉందయ్యా. కానీ సత్వగుణ లక్షణం ఉన్నా సరే మనకి భౌతిక ప్రపంచంతో ఉన్న ఆ బంధము వలన భగవంతు సృష్టికి, భగవంతునితో ఉన్న ప్రేమను అనుభవిద్దాము అన్న భావన కంటే కూడా ఇంకొక రెడీలీ అవైలబుల్, మనకు పక్కనే అవైలబిలిటీగా ఉంది. నాకు ఈ కారు కొంటే నేను ఇంకొంచెం ఎక్కువ ఆనందిస్తాను, ఇది నేను ఈజీగా తెచ్చుకోగలను అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే రజోగుణ తత్వం నుంచి వస్తుంది. ఆ రజోగుణ తత్వం నుంచి వచ్చినది మనని ఒక స్థాయి దాటిన తర్వాత తమోగుణంకి తీసుకెళ్ళిపోతుంది. తమోగుణంలోకి వెళ్ళిపోయినప్పుడు
ఇంకా మోహము క్రోధం అయిపోతుంది, కోపం అన్నది వచ్చేస్తుంది. అందువలన దానికి బదులు సత్వగుణములో ఉండడానికి ప్రయత్నించి ఆధ్యాత్మిక ఆసక్తితోని క్రోధము చేత పతనము పొందకుండా రక్షింపబడాలి. అంటే అక్కడ రక్షణ పొందడానికి మళ్ళీ మనము సత్వగుణ స్థితిలోకి రావడానికి కారణం ఏమిటయ్యా అంటే ఆధ్యాత్మిక పద్ధతిని అలవాటు చేసుకోవాలి. ఏదైతే మనం వదిలేసామో, మర్చిపోయామో, ఇది ఆ స్థితికి తీసుకెళ్ళగలిగే సాధనం ఏమిటయ్యా ఉంది అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన మళ్ళీ ఆ భగవద్గీత భాగవతాలు మాత్రమే. నిత్యము వృద్ధి చెందుడి తన చిదానందము కొరకు ఆనందము కొరకు భగవానుడు అనేక రూపములుగా విస్తరించును. జీవులందరూ అట్టి చిదానందపు అంశలు. వారు కూడా పాక్షిక స్వాతంత్రం కలిగి ఉందరు, కానీ సేవా ప్రవృత్తి ఇంద్రియ భోగవాంఛగా మారి వారి స్వాతంత్రము దుర్వినియోగమైనప్పుడు వారి కామమునకు వశమవుతున్నారయ్యా. మనం ఎప్పుడైతే మనం భగవంతుల అంశలము కాబట్టి మనకి కూడా భగవంతుడికి ఎంత స్వాతంత్రం ఉందో అట్లాంటి స్వాతంత్ర అంశం మనకి కూడా ఉంది. మనం ఏం చేస్తున్నాము, ఆ స్వాతంత్రాన్ని భగవంతుని అంశ రూపంలో వచ్చిన స్వాతంత్రాన్ని ఇంద్రియ భోగ వాంఛగా మార్చుకుంటున్నాము. దిస్ ఈజ్ వాట్ వి కాల్ ఇట్ ఫ్రీ విల్. మనకున్న స్వేచ్ఛ, కర్మానుసారంగా జరుగుతున్న అన్ని పనులు జరుగుతున్నాయి, కానీ మనకి మరి నా అంశ ఇది అంటే ఆ స్వేచ్ఛ అంశ. అదే భగవంతుడు శ్రీల ప్రభుపాదులు వారికి చెప్పుకొస్తున్నారు. నీకున్న చిన్న స్వేచ్ఛ వలన నువ్వు ఆ స్వేచ్ఛని ఇంద్రియ వాంఛ కోసం వాడడం వలన ఆ స్వేచ్ఛ దుర్వినియోగం అయ్యి కామానికి వశమైపోతుందయ్యా. బద్ధజీవులు ఈ కామాది ప్రవృత్తులను సంతృప్తిపరచుకొనుటకు భగవాను ఈ భౌతిక జగత్తును సృష్టించను. అట్టి నిరంతర కామ ప్రవృత్తి కర్మలచే పూర్తిగా విసుగు చెంది నిరాశ చెందినప్పుడు వారు వారి నిజస్థితిని గురించి ప్రశ్నించటం ఆరంభిస్తున్నారు. సో ఈ కోరిక తర్వాత ఇంకోటి, ఇంకో కోరిక, ఇది తీరనిది అన్నది గ్రహించినప్పుడు భగవంతుడి ఆధ్యాత్మ ఇది ఎందుకు తీరట్లేదు అని 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 అప్పుడు క్వశ్చన్ చేయడం మొదలు పెడుతున్నారు తప్పితే అయితే అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇట్లు ప్రశ్నించుటి ఏ వేదాంత సూత్రములకు ఆరంభ సూత్రం. వేదాంత సూత్రాల్లో మొట్ట సూత్రం ఏమిటయ్యా అంటే అతతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబడినది. అంటే మానవుడు పరబ్రహ్మం గురించి విచారణ చేయాలి అనేది దాని అర్థము. ఫస్ట్ వేదాంత సూత్రం ఏమిటయ్యా అంటే అది నువ్వు ముందు ప్రశ్నించవయ్యా. తో బ్రహ్మ జిజ్ఞాస. అసలు ఈ బ్రహ్మం అంటే, పరబ్రహ్మం అంటే ఎవరు, భగవంతుడి అంటే ఎవరు అన్నది నువ్వు ప్రశ్నించు. అప్పుడు గాని నీకు నీ స్థితి అర్థం కాదు. ఈ బ్రహ్మం అనేది శ్రీమద్ భాగవతం నందు ఎట్లా వర్ణించారో చెప్పుకొస్తున్నారు. సర్వ సృష్టికి పరబ్రహ్మమే మూల కారణము అని నిర్వచింపబడింది. కనుక కామమునకు మూలము కూడా పరబ్రహ్మమునందే కలదు. కనుక అట్టి కామము భగవత్ ప్రేమముగా మారినచో, లేదా కృష్ణ చైతన్యముగా అనగా కృష్ణుని కొరకే స్వయముగా వాంఛించిన భావన మార్పు చెందినచో కామక్రోధములు రెండును ఆధ్యాత్మికములు కాగలవు. సో అంత బ్రహ్మం నుంచే వచ్చినది. మన కోరిక కూడా అక్కడి నుంచే వచ్చినది. మనం దానికి అతీతము కాదు. మనము భగవంతు అంశలము కాబట్టి మనం చేస్తున్న ప్రతి ఒక్కటి భగవంతుని స్థితిలోంచే వస్తున్నది. మనంతటి మనకి ఆ స్థితి లేదు. భగవంతుడు స్వతంత్రుడు, సర్వస్వాతంత్రుడు. మనం ఆయన చిన్న అంశలము కాబట్టి మనకున్న స్వాతంత్ర లక్షణము కూడా అక్కడి నుంచే వచ్చినది. అయితే ఆ స్వాతంత్ర లక్షణముతోని మనం ఆనందాన్ని పొందాలి అని ప్రయత్నిస్తున్నాము. భగవంతుడు ఆయన ఆనందింప చేయాలి అన్న భావనతో మనల్ని క్రియేట్ చేశాడు. మనం ఆనందం పొందాలి, ఆనందించాలి అన్న భావనతోనే, ఆ భావన నుంచే ఉండి భౌతిక సంపర్కముతోని అయితే ఆనందాన్ని వేరొక చోట వెతుక్కుంటూ శుద్ధ సత్వగుణం నుంచి రజోగుణం నుంచి తమోగుణంలోకి వస్తున్నాము. కానీ తమోగుణంలోకి వచ్చి ఆ ఆనందం తీర్చుకోవాలి అన్న కోరిక కామము మోహము అయిన తర్వాత ఎక్కడో ఛేదించలేని రోడ్ బ్లాక్ ని తగిలిన తర్వాత ఛేదించలేని గోడను తన్నుకుని ఇప్పుడు ఆలోచించి అరే ఇదంతా ఎందుకు చేస్తున్నానని ప్రశ్నిస్తున్నాము. కానీ వేదాంత సూత్రాల్లో ఆ క్వశ్చన్ ముందే వెయ్యాలి అని చెప్పుకొస్తున్నారు. అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఈ బ్రహ్మముకి, నాకు మూలము బ్రహ్మము, ఈ బ్రహ్మాన్ని నేను అర్థం చేసుకోవాలి అన్నది దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. శ్రీరామచంద్రుని గొప్ప సేవకుడైన హనుమంతుడు రావణుని సువర్ణ లంకానగరం దహించడం ద్వారా తన క్రోధమును ప్రదర్శించిన అయినను అట్టి కార్యము అతడు గొప్ప రామభక్తునిగా కీర్తి పొందాడు.
ఇక్కడ భగవద్గీత యందు కూడా భగవానుడు తన ప్రీతి కొరకే శత్రువులపై క్రోధం చూపమని అర్జునుడు ప్రేరేపిస్తున్నాడు. అందుకనే కామ క్రోధములు కృష్ణ చైతన్యంలో వినియోగించినప్పుడు అవి శత్రువులుగా కాకుండా మనకు మిత్రులుగా మారగలవు. సో ఈ కామక్రోధాలు భౌతిక సంపర్కంతో వచ్చిన కామక్రోధాలను కూడా ఎప్పుడైతే మనము ప్రశ్నిస్తున్నామో అతతో బ్రహ్మ జిజ్ఞాస అని మనము స్టెప్ బై స్టెప్ సత్వగుణం శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళేంత వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నీ కామక్రోధాలని నువ్వు భగవంతుని సేవలోని వాడే మార్గం వెతుక్కోగలిగితే అవి ఆటోమేటిక్ గా ఆధ్యాత్మికం అవుతాయి. నువ్వు ఏ గుణంలో ఉన్నావు అనే కంటే నువ్వు ఆ గుణాన్ని భగవంతునికి ఎట్లాగా వాడుకోగలవు అనేది గ్రహించాలి అని చెప్పి శ్రీల ప్రభుపాదులు వారు మనకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. హరే కృష్ణ. విక్రమ్ ప్రభు చెప్పండి ప్రభు, క్వశ్చన్ ఏదో ఉంది. గురుజీ ఒక క్వశ్చన్ ఏమి కాదు గురుజీ, దీంట్లో ఫస్ట్ పేజీలో మనకి ఆ ఆ ఆ, క- ఆ, కామము క్రోధముగా మారి క్రోధము మోహముగా మారుద్దనే దానికి మీరు చాలాసార్లు ఎగ్జాంపుల్స్ చెప్పారు గురుజీ. మూడు కలిపి ఒక్కసారి ఒక సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పగలరా గురుజీ, సో దట్ క్లియర్ గా అర్థమయ్యేటట్టు. అంటే నా వరకు నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను కొంచెం. సరే సరే సరే, ఆ, I'll try. దాని తాత్పర్యం అర్థమైంది గురూజీ. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే So ఎప్పటికీ you want to buy a car basically, right? సో కార్ కొందాం అనుకోవడానికి అది ఇట్స్ డిజైర్, బేసికల్ డిజైర్. అది తీరింది అనుకోండి, తీరితే ఇంకొంచెం పెద్ద కార్ కొనాలి అన్నది దాని కిందకి వెళ్ళదు. తీరలేదు పక్కింటి వాళ్ళకి ఆ కోరిక తీరిపోయింది, మనకు తీరలేదు. దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దెన్ దట్ బికమ్స్ కామం కాస్త క్రోధం కింద అయిపోతుంది, కోపం కింద అయిపోతుంది. అప్పుడు ఇంకా ఫైనలీ మోహం అంటే ఇంకా ఐ వాంట్ గెట్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్, ఎట్టి పరిస్థితుల్లోనైనా దాన్ని సంపాదించాలి. అది అప్పుడు చేస్తున్నది మంచా చెడా విచక్షణ పోతుంది. చేస్తుంది మంచా చెడా అన్న విచక్షణ పోయి అది దొంగతనం చేయడానికైనా సరే రెడీ అయిపోతాం, తప్పు పని చేయడానికైనా రెడీ అయిపోయి ఎట్లాగైనా ఆ కోరిక తీరాలి. దిస్ ఈస్ హౌ రేప్ హ్యాపెన్స్. యు హ్యావ్ ఎ డిజైర్ ఆన్ సంబడి బికాస్ having a desire is not wrong, is what all the advertisements are showing. Having a desire is not wrong, is what all the TV serials or TV movies and everything are showing basically. So in the process, you think you will have the other person's acceptance. The difference between a romantic scene and a rape is that acceptance. Now that acceptance is not happening, then it becomes a strong desire. Now at any cost I need to have this desire fulfilled, and then at that point of time you're not even worried about is it right, wrong, good, bad, but you are just trying to fulfill the desire basically, right Prabhu? So anything happens that step by step only. Even the most richest people, why are they making some mistakes? You want to grow, invest somewhere and grow. Yes, at some point you're seeing somebody even growing faster. Then that's when you start getting into inside trading. You're not even worried whether it is legal or illegal. How can I get my hands around that desire basically with one way or other? And at that point of time, everybody thinks like, what I'm doing is right. I'm right. Nobody is watching me doing it wrong. Nobody is watching my bad aspect of it. అదే గురూజీ. ఇది ఇప్పుడు అర్థమైంది గురూజీ. కానీ దేవుడి పరంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా కామం క్రోధం అని, అది దేవుని భక్తిలో ఎలా అప్లై అవుతుంది గురూజీ? నాకు అది అర్థం కాల. దేవుడి భక్తిలో ఎట్లా? సో దర్ టూ ఎగ్జాంపుల్స్ చెప్పండి. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ బేసికలీ, రైట్? సో హనుమంతుడు చేసినది is it a Suddha Sattva Guna act? Probably not, for burning the whole city. But he has done it for the cause of God. It is God's గుడ్ ఎగ్జాంపుల్. కానీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏంటి? అది గుడ్ ఎగ్జాంపుల్, కానీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏంటి? సో బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రభు, మనం చాలా మందిని చూస్తుంటాము ఈ కథల్లో గట్ట. ఋషులు తన తపోశక్తిని అంతా కూడా ఒక వ్యక్తిని శపించడానికి వాడడం, తపోశక్తిని శపించడానికి వాడిందంతా కూడా బ్యాడ్ ఎగ్జాంపుల్.
ఎందుకంటే అందులో ఎక్కడో నన్ను ఇన్సల్ట్ చేశాడు అన్న భావనతోనే ఆ శాపం జరుగుద్ది, ఆ శాపం ఇవ్వడం అన్నది జరుగుతుంది. వాళ్ళకున్న తపోశక్తి పోతున్నది అన్న భావన లేకుండా శపించడం జరుగుతుంది. దుర్వాసుడు ఆ కోపం నుంచి జయించలేకే దుర్వాసుని కోపం అని చెప్పుకొస్తుంటారు. ఇట్ టుక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ దుర్వాస టు ఓవర్కమ్ దట్ యాంగర్, రైట్? అంబరీష్ కథలోని మనకి దుర్వాసుడు ఎట్లాగైనా అంబరీష్ని, అంటే అది ఏమవుతుందంటే ప్రభు, కోరిక తీరింది. ఏం కోరిక తీరింది? తపోశక్తి వల్ల తపోశక్తి సంపాదించు. అది రాక్షస గుణం అంతా అదే ప్రభు, రాక్షస గుణం అంతా అదే. కోరిక ఎంత తపస్సు చేసి, హిరణ్యకశిపుడు ఎంత తపస్సు చేస్తాడు, మామూలు తపస్సు కూడా కాదు. అంత తపస్సు చేయడం అన్నది ఆస్టరిటీ. మరి ఆ వరాలను పొందిన తర్వాత అది సాధించాను అని చెప్పి దానితోని మిస్యూజ్ ఆఫ్ దట్ పవర్ బేసికలీ, రైట్? సో ఇవన్నీ కూడా ఆ కోవకి చెందినవే వస్తాయి ప్రభు. ఏమవుతుంది? వశమైపోతున్నారు. దేనికి వశమైపోతున్నారు? ఆ కోరిక, కామము, మోహానికి వశమైపోతున్నారు. దానిని తీర్చుకోవడం కోసము ఏదైనా, ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్, ఆ వశమైపోవడానికి స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు సాధించేమో అన్న భావనలోంచి వచ్చింది. ఎరగెన్స్ అనేది వస్తుంది కదా ప్రభు, ఇదంతా కూడా అక్కడి నుంచి వచ్చింది. అర్థమవుతుంది ప్రభు కొంతవరకు? అంటే అర్థమైంది గురుజీ. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం వారు తపస్సు చేసింది కామంగా కోరిక. పరిగణిస్తే, కోరిక గనక నాకు ఇది కావాలి అనే దాని గురించి వారు తపస్సు చేసి అది మనకి ఫైనల్ గా అచీవ్ చేసిన తర్వాత దాన్ని మనం మిస్యూజ్ చేయటం అనేది ఒక క్రోధం కింద వస్తే, ఆ మోహంగా ఇప్పుడు ఎలా రావణాసురుడిని చూడండి, సీతాదేవి లక్ష్మీ సమానురాలు అని తెలిసినా సరే ఆ మోహం ఎంత ఎంత బలంగా ఉంటుందంటే, మై డిజైర్ హ్యావ్ టు బి ఫుల్ఫిల్డ్ అట్ ఎనీ కాస్ట్. మై డిజైర్, ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఈస్ సఫరింగ్, ఐఎమ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద అదర్ పర్సన్ సఫరింగ్. అవుతుంది కదా ప్రభు? మై డిజైర్. అంటే ఇప్పుడు క్రోధానికి మోహానికి ఇప్పుడు ఏంటి గురూజీ? ఇప్పుడు అదే అంటే లైట్ గా అర్థమవుతుంది కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాదు గురూజీ. అదొక్కటే నేను అంటాను. అంటే నాకు ఇది దీని గురించి అంత టైం ఏం వేస్ట్ చేయక్కర్లేదు గురూజీ. జస్ట్ నాకు అదొక్కటి కొంచెం కోపం మోహం కింద కన్వర్ట్ అవుతుంది. మోహం నుంచి కోపం వస్తుంది బేసికలీ. దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ప్రభు. సో బేసికలీ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో కోరిక కింద స్టార్ట్ అయింది కాస్త అది స్ట్రాంగ్ డిజైర్ ఇస్ మోహం. బేసికలీ స్ట్రాంగ్ డిజైర్ ఇస్ మోహం. అది ఫుల్ఫిల్ అవనప్పుడు కోపం వచ్చేస్తుంది. బేసికలీ ఇంకొకసారి కోపం వచ్చిన తర్వాత విచక్షణ పోతుంది. దట్ ఈస్ వేర్ యూఆర్ సీయింగ్, అట్లీస్ట్ ఇన్ ఇండియా అమెరికాలో కూడా ఇదే విషయాలు జరుగుతాయి కదా. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇష్యూస్ ఆర్ ద సేమ్ థింగ్. Why does rape happen is the exact same reason. At any cost, I need to make this happen, make my desire fulfill. At that point of time, it is ego hit అయిపోతుంది basically, right? How could రిజెక్షన్ యాక్సెప్ట్ చేయని ఈగో, బేసికలీ రిజెక్షన్ యాక్సెప్ట్ చేయకపోవడము ఈజ్ రిజల్ట్ ఆఫ్ దట్ స్ట్రాంగ్ డిజైర్. బేసికలీ మోహం అనేది అక్కడ వస్తుంది. అప్పుడు రిజెక్షన్ యాక్సెప్ట్ చేయలేకపోవడము తోని ఆ కోపంతోని ఏమైనా చేయడానికి రెడీ అయిపోతుంది. అంటే ఇది మనం ఫస్ట్ లో ఫస్ట్ చాప్టర్ లో కూడా ఒకటి వచ్చింది కదా గురూజీ, కాన్సెప్ట్. మనం ఫైనల్ గా లైక్ వి రీచ్డ్ ఏ పాయింట్ వేర్ వి రియల్లీ థాట్ ఏ కోరిక లేకపోవటమే కృష్ణతత్వం అని అనుకున్నాం కదా గురూజీ. సో అసలు ఇక్కడ ఉన్న కామం అదే. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు చెప్తుంది దీంట్లో ఈ మూడు రకాలుగా మారుద్ది, మిస్యూటిలైజ్ అవుద్ది. భౌతికంగా మనం తప్పులు చేసుకుంటా వెళ్తాం. కానీ అసలు మనం కామం ఒకవేళ కామం అనేది అసలు కలగకూడదు కదా గురూజీ. ఎండ్ ఆఫ్ ది డే ఆ కోరికే ఉండకూడదు కదా. ఎందుకు ఉంటుంది? బీయింగ్ హ్యూమన్. No. Okay. Being human, okay?
బీయింగ్ హ్యూమన్ అయితే మాత్రం కోరిక ఎందుకు ఉండాలి? ఉమ్, వాట్ ఈస్ బీయింగ్ హ్యూమన్? సో వాట్ ఈస్ బీయింగ్ హ్యూమన్? వాట్ ఈస్ బీయింగ్ స్పిరిచువల్ వైల్ బీయింగ్ హ్యూమన్? మనుషులుగా ఉండి ఆధ్యాత్మికతకి ప్రభు కోరిక ఉండకూడదు అన్నది జరగని పని. అయితే ఈ కోరిక ఎందుకు ఉన్నదయ్యా? ఈ కోరిక ఎందుకు ఉన్నదయ్యా అంటే భగవంతుడికి కోరిక ఉంది కాబట్టి మనకు ఈ కోరిక ఉంది. మనం భగవంతుని అంశలము కాబట్టి ఆయనకి కోరిక ఉన్న అంశ కూడా మన జీవాంశలో ఉంది. అయితే అయితే మరి ఆయన మనల్ని ఎటువంటి కోరికతో ఉన్నాడు, మనము ఆ కోరికని అదే విధంగా ఉంటుందా లేదా? సో ఏ కోరిక లేకపోవడం కృష్ణతత్వం కాదు. కోరిక, మరి ఈ కోరిక ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే భగవంతుని అంశలం కాబట్టి. మరి ఆయనకి కోరిక ఏముందయ్యా అంటే హీఈస్ ఎలోన్. సే లెట్ us లుక్ ఎట్ ఇట్. హీఈస్ ఆల్ ఎలోన్. ద సూపర్ సుప్రీం ఎనర్జీ, సూపర్ సుప్రీం పవర్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడు ఉన్నాడు. సో మీరే ఒక్కడో ఉన్నారు. కొన్ని కోట్ల వేల బిలియన్ డాలర్ల ఆస్తి ఉంది మీ దగ్గర, కానీ మీరు ఒక్కరే ఉన్నారు ప్రపంచంలో ఆస్తిని అనుభవించడానికి. అప్పుడు మీరు ఆస్తిని అనుభవించగలరా? You have all the source of anything you want to do, but you are the only one that is there. How long can you enjoy? You want other people so that you can enjoy, right? సో భగవంతుడు కూడా తను ఒక్కడు ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమిటి అన్నది మనం పక్కన పెడితే ద హోల్ సుప్రీం పర్సనాలిటీ ఇస్ దేర్. శ్రీకృష్ణ పరమాత్మను వీఆర్ కాలింగ్ ద హోల్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అన్నాము. అంటే ఆ సుప్రీం పర్సనాలిటీ, ఆ భగవంతుడు తనకున్న ఆనందిద్దాము అన్న అంశ తనకుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది పక్కన పెడదాం. తనకి ఆనందిద్దాము అన్న అంశ ఉంది. తన ఆనందాన్ని నలుగురితో పంచుకుందాము అన్న అంశ ఉంది. ఆ నలుగురిని క్రియేట్ చేశాడు ఆయన. తన అంశంలోంచి ఆ నలుగురిని చిన్న చిన్న అంశ తన జీవాంశలో క్రియేట్ చేయగలిగాడు. ఆయనకి ఆనందిద్దాము అన్న కోరిక ఈ జీవాంశలో కూడా ఉంది. అందుకే ఆ కోరిక వచ్చింది. కానీ ఆయన ఆలోచన ఏమిటయ్యా అంటే మనకి ఆనందిద్దాము అన్న కోరిక ఆయన్ని ఆనందించి ఆనందం పొందాలి అన్న భావనతో ఆయన క్రియేట్ చేశాడు. మనం ఏం చేస్తున్నాము? భగవాన్, నువ్వు నిన్ను ఆనందింపు చేయాలి అని చెప్పి మమ్మల్ని క్రియేట్ చేశావు, కానీ ఇక్కడికంటే పక్క గదిలో ఇంకొంచెం ఎక్కువ ఆనందం ఉంది అని నాకు అనిపిస్తుంది. భగవంతుడు ఒక రూమ్ లాగా ఊహించుకోండి. ఆయన క్రియేట్ చేసి మనందరినీ పెట్టి ఇక్కడ ఆడుకుందాం నలుగురుమే అన్నాడు ఆయన. మనం ఏం చెప్తున్నాము? కాసేపు ఆడిన తర్వాత ఇక్కడ ఆనందం కంటేను పక్క గదిలో ఆనందం ఇంకా బాగున్నట్టుందయ్యా అని చెప్పి పక్క గదిలోకి తొంగి చూసాము. అది భగవంతుడి ఎనర్జీయే. ఆయన భౌతిక ఎనర్జీ అది చూసి ఇక్కడ ఇంకొంచెం ఎక్కువగా ఆనందించగలమేమో. భగవంతుడు చాలా స్వేచ్ఛాపరుడు. మనం ఆయన అంశలము కాబట్టి మనకి కూడా స్వేచ్ఛాతత్వం వచ్చింది. ఆ స్వేచ్ఛాతత్వాన్ని ఆయన కాదనలేదు. నువ్వు ఈ గదిలో నాతో పాటు ఆడుకునే కంటే నువ్వు పక్క గదిలోకి వెళ్ళి ఆడుకుంటే నీకు ఆనందంగా ఉంది అంటే వెళ్ళవయ్యా అన్నాడు. అట్లాగే మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళము ఇక్కడ మనం ఆనందిద్దామని వచ్చాము కదా. ఆ కోరిక మీద కోరికని తీర్చుకుని ఆనందాన్ని పొందాలి అన్న భావనతో ఉండి అది అన్ఎండింగ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నాము. అది అన్ఎండింగ్ సిచ్యువేషన్కి ఎందుకు వెళుతున్నాము అయ్యా అంటే కోరిక కాస్త కామము కింద మారి, కామము కాస్త మోహము కింద మారి, మోహము కాస్త క్రోధము కింద మారి, ఆ కోరికను తీర్చుకోవడానికి విచక్షణ లేకుండాను మనము ప్రవర్తించి కోరికను తీర్చుకుంటే దాని వలన భౌతిక ప్రపంచానికి మళ్ళీ బందీ అయిపోతున్నాము. సో ఈ పక్క గదిలోకి వచ్చి ఏదో ఒక ఆట గెలుస్తామని ఆడుదామని వచ్చాము. అక్కడ భౌతిక ప్రపంచంలో ఉంది అది. ఈ ఆట నువ్వు గెలవాలి అంటే ముందు ఆ ఆట ఆడు అని చెప్తుంది. ఆ ఆట ఆడి ఈ ఆట గెలవడానికి ప్రయత్నించాము, ఈ ఆట గెలుస్తున్నాము. ఇందాక నువ్వు ఈ ఆట ఆడావు కదా, మరి ఈ ఆట కంప్లీట్ కాలేదు, నువ్వు గెలిచింది బాగానే ఉంది, ఈ ఆట నువ్వు కంప్లీట్ చెయ్యాలి, నిన్ను గెలిపించడానికి నేను ఉపయోగపడ్డాను కాబట్టి నువ్వు ఈ ఆట కంప్లీట్ చెయ్యి అని చెప్పి ఆ రెండో ఆట మనల్ని తీసుకువెళుతుంది. ఆ ఆట మనం గెలవాలి, ఎందుకంటే ఒకసారి గెలుపు చూసాము. ఆ గెలుపు చూసిన తర్వాత అది గెలవడం కోసము ఇంకొకటి కార్యం చేసుకుంటూ ఒక గెలుపుని తర్వాత ఇంకో గెలుపుని చేసుకుంటూ వెళుతున్నాము. ఎక్కడి దాకా వెళుతున్నాము?
ఇంకా గెలిచే ఓపిక లేదయ్యా, ఇంకా ఆడే ఓపిక లేదయ్యా, అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఇదంతా అని చెప్పి ప్రశ్నించుకుంటున్నాము. బుద్ధుడు ఏం చెప్పాడు? ఇది కోరిక వలనే వచ్చింది అని చెప్పి వదిలేశాడు. ఈ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ డిజైర్, దాని పక్కన వదిలేసాయి అని చెప్పి ఆయన తపస్సు చేసుకుంటూ ఆయన కూర్చుండిపోగలిగాడు. కానీ అని ఈ కోరికని తీర్చుకోవడానికి మార్గం ఉంది. ఈ కోరిక భగవంతుని కోరికని ఆధ్యాత్మికం చేయగలిగిన నాడు అప్పుడు ఈ ఆట ఈ ఆట ఈ ఆట ఈ ఆట ఆడకుండా ఆ గదిలోకి, ఆ భగవంతుడు ఉన్న గదిలో ఆడుకునే ఆట ఇంకా బాగుంది అని గ్రహించగలిగిన నాడు భగవంతుడు రావయ్యా, మనం మళ్ళీ మన ఆట మనం ఆడుకుందాము అని చెప్పి ఆ గదిలోకి తీసుకెళ్తున్నాడు. దట్ ఈస్ ఆల్ ఈస్ హ్యాపెనింగ్. భౌతిక ప్రపంచానికి వైకుంఠ లోకానికి ఉన్న తేడా అదే. భూమండలానికి, బ్రహ్మలోకానికి, పాతాళ లోకానికి, భూలోకానికి, ఇవన్నీ బ్రహ్మాండానికి ఈ గదిలోంచి బయటపడడం కోసమే ఈ మార్గం అంతా. మనం ఈ గదిలో ఉన్నంత కాలము, ఈ బ్రహ్మాండంలో ఉన్నంత కాలము, ఈ భౌతిక బ్రహ్మాండంలో ఉన్నంత కాలము ఈ ఆట బాగుంది, ఆ ఆట బాగుంది, ఈ ఆట బాగుంది అని అనుకున్నంత కాలము కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఆ ప్రపంచంలో ఆ గదిలో ఉన్న ఆట ఇంకా ఆనందంగా ఉన్నది అని గ్రహించినంత కాలము ఇక్కడే ఉండిపోతున్నాము. మరి అది గ్రహించిన తర్వాత ఏమి చెయ్యాలి అంటే, ఇక్కడ నేర్చుకున్న ఆట ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఆడగలిగే ఆటకి, ఆ గదిలో కావాల్సిన ఆ ఆట ఆనందించడానికి కావాల్సిన స్కిల్ సెట్స్ అన్ని ఇక్కడ ఆడుతూనే నేర్చుకునే ప్రయత్నమే ఈ ఆధ్యాత్మిక జర్నీ అన్నది. ఎప్పుడైతే నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడు తలుపు కొట్టి ఐ వాంట్ టు కమ్ టు దట్ రూమ్, నాకు ఆ గదిలోకి రావాలనుంది అని చెప్తున్నాం. భగవంతుడు నువ్వు ఈ గదిలోకి వచ్చి ఏం చేస్తావయ్యా, నువ్వు ఈ గదిలోకి వచ్చి మళ్ళీ ఆ గదిలో జరిగిన ఆట గురించి ఆలోచిస్తున్నావు, అక్కడ జరిగే ఆట కంటే ఇక్కడ ఈ ఆట రూల్స్ నీకు అర్థమైనప్పుడు నువ్వు ఈ గదిలోకి రాగలుగుతావు అని చెప్పి అప్పుడు మాత్రమే తలుపు తీస్తున్నాడు ఆయన. ఇప్పుడు మరి మన అర్హత అంటే అదే. ఎప్పుడైతే మనకి ఆ గదిలో జరిగే ఆట మనకి అర్థమయ్యి ఆ ఆటను నేర్చుకోవడానికి భౌతిక ప్రపంచంలోనే ఉండి నేర్చుకుంటున్నామా, నేర్చుకున్నప్పుడు నేను క్వాలిఫైడ్, భగవంతుడా నాకు ఇప్పుడు ఆ క్వాలిఫికేషన్ వచ్చింది, నాకు తెలుసు ఇప్పుడు ఆ గదిలో ఏం ఆడాలో, ఆ గదిలో నేను ఏం ఆడితే నువ్వు ఆనందపరుస్తావు అన్నది నేను ఇక్కడ గ్రహించగలిగాను అంటే భగవంతుడు మనకు వచ్చిన పరీక్ష పెడతాడు. ఎస్ యు ఆర్ క్వాలిఫైడ్ అని చెప్పి ఆ గదిలో తీసుకెళ్ళి వైకుంఠ లోకానికి వెళ్ళడానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటే, అయోధ్య లోకానికి వెళ్ళడానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటే, గోలోకానికి వెళ్ళడానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. అంతే. దట్స్ ఆల్ వీఆర్ ట్రైంగ్ టు డూ ప్రభు. సో ఆ క్వాలిఫికేషన్ ఎందుకు సంపాదించలేకపోతున్నాము అంటే దానికి ఇదంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఆ క్వాలిఫికేషన్ వైపు ఎందుకు కోరిక రావట్లేదు, ఆధ్యాత్మికంగా ఆలోచించడానికి నాకు ఎందుకు మనసు రావట్లేదు అయ్యా అంటే, నువ్వు భౌతిక సంపర్కముతో నా నుంచి వచ్చిన ఆ రజోగుణ తత్వం వలన నువ్వు భౌతిక ప్రపంచంతో సంపర్కము పొందడం వలన నువ్వు ఆధ్యాత్మిక ఆలోచన చేయలేకపోతున్నావు అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మరి ఎప్పుడు చేస్తున్నావు అయ్యా అంటే, ఇదంతా చేసి 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 విసికెత్తి అప్పుడు అవునా వేరొక దారి ఉందా, నేను ఆ దారి మిస్ అయ్యానా, ఈ దారే నా గమ్యదారి అనుకుంటూ వెతుక్కుంటూ వస్తున్నానే అని ఆలోచన మొదలుపెట్టి వెనక్కి చూసి అరే ఆ దారి తీసుకోవలసిందేమో, ఆలిస్ ఇన్ వండర్లాండ్ లాగా ఇటు వెళ్ళాలా అన్నది, ఆ దారి తీసుకుంటే బాగుండేదేమో అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ ఆధ్యాత్మిక దారిని తీసుకోవడానికి అప్పుడు వెతుకుతున్నాం మనం. మరి ఆధ్యాత్మిక దారిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, అది ముందు గ్రహించి దానికి తగ్గ గురువుని భగవంతుని పట్టుకోవాలి. దట్స్ ఆల్ ప్రభు. ప్రాసెస్ ఇస్ సింపుల్. Sure, Guruji. Right? Sure, Yes, Guruji. Thank you, am Guruji. I making it more complicated? No, లేదు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ. సరే, ఇంకొకటి 2 శ్లోకాలు చేద్దాం. 8వ శ్లోకం ఎవరు చదువుతారు? చదవమంటారా ప్రభుజీ? చదవండమ్మా. భూమే నా ప్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్భేనావృతో గర్భః తథా తేనేదమావృతం. అనువాదము. అగ్ని పొగ చేతను, అద్దము ధూళి చేతను, గర్భము మావి చేతను కప్పబడి ఉండినట్లు జీవుడు కూడా కామం యొక్క వివిధ దశలచే కప్పబడి ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మళ్ళీ జీవుడు కూడా కామము యొక్క వివిధ దశలచే, కామానికి 3 దశల గురించి చెప్పుకొస్తున్నారు. కామంలో ఉన్న స్టేజెస్ బేసికలీ అగ్ని పొగతో కప్పబడినట్లు, అగ్ని పొగతో, అద్దము ధూళితో కప్పబడినట్లు, గర్భము మావి చేత కప్పబడినట్లు ఉండెను. 3 దశలు. అగ్ని పొగతో, పొగ పోవాలి, అగ్నిని చూడాలి అంటే ఏం చేయాలి? గట్టిగా ఊదితే సరిపోతుంది. గట్టిగా ఊదితే పొగ పక్కకెళ్ళి అగ్ని కనబడుతుంది.
అద్దము ధూళి చేత అంటారు నాన్న, నివురుగప్పిన నివురుగా నిప్పు. అద్దము ధూళితో వదిలించడానికి ఇంకొంచెం ఎక్కువ పని చేయాలి. పొగ 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 పక్కకి వెళ్ళి అగ్నిని చూడడానికి మనం అంత పని చేయక్కర్లేదు. ధూళి వదిలి ఉన్న ధూళిని తప్పించి అద్దాన్ని చూడాలంటే ఇంకొంచెం పని చేయాలి. మావిచే కప్పబడి గర్భము మావిచే కప్పబడి ఉన్నట్లు ఇది ఇది దీనికి ఇంకొంత మెచ్యూరిటీ రావాలి. ఆ స్టేజ్ ఆఫ్ ఆ గర్భములోంచి కనబడాలి అంటే ఆ చుట్టూదున్నదంతా కూడా తప్పబడి అది ఒక స్టేజ్ అంటే కామము కూడా 3 దశలలో ఉంటుందయ్యా. 3 స్టేజెస్ మాట. దీని భాషలో మళ్ళీ మనకు క్లియర్గా అర్థమవుతుంది. జీవుని శుద్ధ చైతన్యం మరుగుపరచు ఆవరణ దశలు కూడా 3 కలవు. అట్టి ఆవరణయే కామం. అది ఏ అగ్ని అందలి పొగ, అద్దముపై నుండి ధూళి, గర్భస్థ పిండమంపై మావి వలనే వివిధ రూపములుగా నుండి. కామమును పొగతో పోల్చినప్పుడు జీవుడు అను అగ్ని స్వల్పముగా అనుభూతమగునని ఎరుగవచ్చు. మరో మాటలో జీవుడు కృష్ణ చైతన్యం స్వల్పముగా ప్రదర్శించినప్పుడు అతడు పొగ చేత కప్పబడిన అగ్ని పోలి ఉండును. పొగ ఉన్న చోట అగ్ని ఉన్నను. ఆరంభ దశలో అగ్ని ప్రదర్శితము కాకుండా గుప్తముగా ఉండును. ఈ స్థితిని కృష్ణ చైతన్యమునందలి తొలి దశతో పోల్చవచ్చు. అద్దముపై గల ధూళి వివిధ ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా మనోదర్పణము పైన గల మాలిన్యమును తొలగించి విధానమును సూచించు. దాని కొరకు భగవన్నామ సంకీర్తనమే అత్యున్నతమైన మార్గము. అంటే ఆ స్టేజ్ దాటాలంటే అద్దాన్ని క్లీన్ చేయాలంటే ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టాలి. మావి చేత కప్పబడిన పిండం యొక్క ఉదాహరణ నిస్సహాయ స్థితిని సూచిస్తున్నది. మావి చేత పిండము కప్పబడిందంటే అక్కడ మనం ఏమి చేసినా సరే జరగదు. పిండాన్ని మనము మావి అంటే చుట్టూ ఉన్న దానిని మనం కష్టపడి తీయలేము. ఇది జీవన స్థితిని వృక్షము స్థితితో పోల్చవచ్చు. వృక్షములు కూడా జీవులే, కానీ అత్యాధిక కామమును వారు ప్రదర్శించే చేత దాదాపు ఎట్టి చైతన్యము లేనట్లు కనిపించు జీవన స్థితిని పొందిరి. ధూళి చేత కప్పబడిన అద్దము యొక్క ఉపమానమును పక్షులు మరియు జంతువులతో పోల్చవచ్చును. ఆ విధముగా పొగ చేత కప్పబడిన అగ్ని యొక్క ఉపమానము మానవులకి అన్వయింపవచ్చును. కొంచెం ఎఫర్ట్ పెడితే మనుషులు ఆధ్యాత్మిక వైపు వెళ్ళగలుగుతారయ్యా. ఎంతో ఎఫర్ట్ పడితే పక్షులు జంతువులను ఆధ్యాత్మికం వైపు వెళ్తాయి. చెట్లు వచ్చేసరికి అవి వాటికి ఏమీ లేదు, వాటి సంబంధం లేదు, అవి ఏమీ చేయలేని స్థితిలో ఉంటాయి. మానవ జన్మమునందు జీవుడు స్వల్పముగా ఆయన కృష్ణ చైతన్యం జాగృతము చేసుకుని వచ్చును. అంతేకాకుండా మానవ జన్మమును అతడు దాని ఎందుకు పురోగమించిన ఆధ్యాత్మిక జీవనం అనేది అగ్ని రగులుకున్నకు అవకాశం కలదు. తదుపరి అగ్ని యందలి పొగను నేర్పుతో నివారించినచో అగ్నిని ప్రజ్వలింపు చేయవచ్చును. కనుకనే జీవునకు ఈ మానవ జన్మ భౌతిక భావబంధం నుంచి విడిపడేటకు ఒక్క చక్కని అవకాశము కల్పించును. అట్టి మానవ జన్మమునందు సమర్థవంతమైన మార్గనిర్దేశకుని కృష్ణ చైతన్యం అలవర్చుకున్నట ద్వారా మానవుడు కామమనడి శత్రువుని జయింపగలడు. సో 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 ఒక వస్తువు దాగి ఉన్నది. 3 రకాల వస్తువులు మనకు చెప్పుకొస్తున్నారు. 3 రకాల వస్తువుల్ని ఎట్లా దాగి ఉన్నదో చెప్పుకొస్తున్నారు. అగ్ని అనేది పొగలో దాగి ఉంటది. అలాగే ధూళి ఉన్న అద్దము మనం అర్థం చేసుకోగలము. మావి యందు దాచి ఉన్న గర్భము కూడా మనం అర్థం చేసుకోగలము. అంటే కొంత ఎఫర్ట్ తోని బయటపడగలిగేది, కొంత ఎఫర్ట్ తోని మనం దాని నిజస్వరూపాన్ని చూడగలిగేది అగ్ని. చాలా ఎఫర్ట్ తోని దాని నిజస్వరూపాన్ని చూడగలిగేది అద్దము. ఇంకా ఎంతో అభివృద్ధి చెంది అంటే మన ప్రమేయం ఏమీ లేదు. గర్భము తన ప్రమేయం ఏమీ లేదు, అందులో బందీగా ఉండిపోయి ఉన్నది. అది 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 3వ రకమైన కామస్థితిని చెప్తున్నారు. అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. ఆ 2 కనెక్టెడ్ గా తీసుకోవడానికి వీల్లేదు. అక్కడ ఇనేబిలిటీ టు డూ ఎనీథింగ్ అన్న స్థితిని మనం అర్థం చేసుకోవాలి. అవి వృక్ష స్థితి. అవి తీవ్ర కామంతో ఉన్న వలన వచ్చినది. అది ఆ స్థితి నుంచి బయటపడడానికి చాలా చాలా కష్టము అది. సో సో మానవ స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళడము చాలా సులభము. జంతు స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళడము కొంచెం కష్టము. కానీ వృక్ష స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళడము చాలా కష్టమైనది. ఎందుకంటే దానంతటా అది ఏమీ చేయలేని స్థితి. మనకి చెప్తారు, తోటలో ఉండే చెట్లు, కొమ్మలు, పువ్వులు విలపిస్తూ ఉంటాయంట.
ఎవడైనా పుణ్యాత్ముడు వచ్చి నాకు నా పువ్వుల్ని తీసుకెళ్లి భగవంతుడికి అర్పిస్తాడా, అలాగే నాకు పుణ్యం వస్తుందా అని చెప్పి మొక్కలు బాధపడుతుంటాయంట. తన కాసిన పండుని భగవంతుడికి తానంతట తాను అర్పించే అవకాశం లేదు. ఎవరైనా భక్తుడు ఈ పండుని తీసుకెళ్లి భగవంతుడికి అర్పిస్తాడా, ఆ విధంగా నాకు పుణ్యం వస్తుందా అని చెప్పి ఆ జీవులు బాధపడుతూ ఉంటాయంట. అందుకనే నగర సంకీర్తన అన్నది చేస్తూ ఉంటారు, వాటిని ఉద్ధరించడం కోసము. అవన్నీ గుడిలోకి వచ్చి ఇది చేయలేదు, పూజ చేయలేదు. అందుకని ఈ రథయాత్రలో జరగడం అన్నది అంత పక్షులు జంతువులు దాకా ఎందుకు, చాలా మంది మనుషులే గుడి దాకా రాలేరు. రాగలిగే పరిస్థితిలో ఉన్న మనసు రానిచ్చే పరిస్థితిలో ఉండదు. అటువంటి వాళ్ళని కూడా ఉద్ధరించడం కోసమే భగవంతుడు రోడ్డు మీదకి వస్తుంటాడు. అటువంటి వాళ్ళని ఉద్ధరించడం కోసమే జనులు నామ సంకీర్తన, భగవన్నామాన్ని ఒక్కసారైనా వీడు వినాలి. నిన్న మొన్న మీరు వీడియో చూసారో లేదో, రాధేశ్యామ్ ప్రభు న్యూయార్క్ రైల్వే స్టేషన్, అదేంటి మెట్రో స్టేషన్లోని, అండర్ గ్రౌండ్ స్టేషన్లోని, ట్యూబ్ స్టేషన్లోని కూర్చుని అక్కడ నామ సంకీర్తన చేస్తున్నారు. రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు, ఎవడైనా వింటాడు ఒకసారి హరే కృష్ణ మహామంత్ర అని. నేను బుక్ స్టాల్ పెట్టుకుని డివోటీస్ అందరితో పాటు ఆయన అక్కడ కూర్చుని భజన చేస్తున్నారు. అంటే అంటే మానవ రూపంలో మనకి ఆ అవకాశం ఉంది. ఆ కామాన్ని కొంచెము స్వల్పముగా కృష్ణ చైతన్యమును జాగృతం చేసుకుంటే మనము దాన్ని జయించవచ్చును అన్నది మనం గ్రహించగలగాలి. అంటే కామం కూడా 3 స్థితుల్లోని దాగి ఉంటుందయ్యా. అది ఒకటి మన ప్రయత్న స్థితిలోనే జరుగుతుంది, రెండోది ఇంకొకరు హెల్ప్ చేయాలి, మూడోది ఎంతో అదృష్టం ఉంటే ఎవడో వచ్చి హెల్ప్ చేసే స్థితి అది అని చెప్పి మనము గ్రహించాల్సింది. రైట్, సరే నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఎవరు చదువుతారు? ఇది 39. చదువమ్మా. హరే కృష్ణ. 39వ శ్లోకం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. అనువాదం. ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యము ఎన్నడను తృప్తి చెందనిదియు మరియు అగ్ని వలె దహించినదియునైన కామమనడి నిత్య శత్రువుచే ఆవరింపబడి ఉండును. హరే. Thus the wise living entity's pure consciousness becomes covered by his eternal enemy in the form of lust, which is never satisfied and which burns like a wildfire, basically. ఎంత జ్ఞానవంతుడైనా సరే, జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యం, జ్ఞానవంతుడైన జీవుని యొక్క శుద్ధ చైతన్యం, ఎందుకంటే మన జర్నీ శుద్ధ చైతన్యంతోనే స్టార్ట్ అయింది. ఎన్నడను తృప్తి చెందనిదియు మరియు అగ్నివలే దహించదైన కామమనడి నిత్య శత్రువు చే ఆవరింపబడి ఉంటుంది. మరి మనము భగవంతు అంశంతోని, అంత శుద్ధ చైతన్యముతోని వచ్చిన వాళ్ళమి మరి ఎందుకు బయటపడలేకపోతున్నామయ్యా అంటే, ఎంత గొప్ప జ్ఞానవంతుడైనా సరే ఈ కామము అన్నది అగ్ని, ఒక ధావాగ్ని లాగా మన శుద్ధ చైతన్యాన్ని బంధించేస్తుంది, శుద్ధ చైతన్యాన్ని కాల్చేస్తుంది. మనము 15వ అధ్యాయం చదువుకునేటప్పుడు అశ్వత్థ వృక్షం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది ఇంకా క్లారిటీ వస్తుంది. అందులో చెప్పుకొస్తారు, పర్వర్టెడ్ వరల్డ్, మెటీరియల్ ప్రపంచం అన్నది, భౌతిక ప్రపంచం అన్నది ఆధ్యాత్మిక స్థితికి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉండే ప్రపంచము. అంటే భగవంతుని తాలూకా సచ్చితానంద స్వరూపం, సచ్చిత్ ఆనంద, సత్ చిత్ ఆనంద, ఆ 3 స్వభావంతోనే చైతన్యం వచ్చిందయ్యా. మన చైతన్యం, మన శుద్ధ చైతన్యం, మన ఆత్మ కూడా అని ఈ సత్య చిత్ ఆనందంకి విరుద్ధ రూపాలే సత్వ తమో రజోగుణాలు అని చెప్పుకొస్తారు. ఇంత ఈజీ కాన్సెప్ట్ కాదు, బట్ విల్ డిస్కస్ ఇట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న సచ్చిత్ ఆనందము కాస్త భౌతిక ప్రపంచంలోకి వచ్చేసరికి సత్వ రజోతమో గుణాల కింద మారి మనిషి యొక్క శుద్ధ చైతన్య తత్వాన్ని దహించేస్తుంది. ఏమిటయ్యా అంటే ఆ ప్రపంచానికి, ఈ ప్రపంచానికి అడ్డుగోడగా నిలిచింది ఏమిటయ్యా అంటే కామము. ఆ కామము ఎంత గొప్ప చైతన్యాన్ని కూడా
చైతన్యాన్ని కూడా ఎంత శుద్ధత్వంతో ఉన్న కాన్షియస్నెస్ ని కూడా అది అది మనల్ని ఈ ఆటే బాగుంది, ఇక్కడే ఉండిపో అని మనల్ని తీసుకెళ్లే స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అదే గొప్ప శత్రువు అయిపోతుంది అయ్యా. కామం అనేది నిత్య శత్రువు చే ఆవరింపబడి ఉంటుంది. శుద్ధ చైతన్య తత్వం కూడా మనం దానికి బానిసత్వం అయిపోతున్నాము. ఇంధనము చే అగ్ని ఆర్పబడనట్లు, ఇంధనము చే అగ్ని మంట వస్తుంది అనుకోండి, దాన్ని ఆర్పడానికి నీళ్లు పోయాలి. ఇవి కూడా నీళ్లులాగే ఉన్నాయి కదా అని చెప్పి కిరోసిన్ పోస్తే అది ఆగుద్దా? అది నీళ్లులాగే. చెప్పడం చెప్పకపోతే అది కిరోసిన్, అది లిక్విడే, ఇది లిక్విడే. ఈ లిక్విడ్ బదులు ఆ లిక్విడ్ పోస్తే ఇంద్రియ భోగానుభవము చేత కామము ఎన్నడూ సంతృప్తి పొందదు అని మనుస్మృతి నందు తెలుపబడింది. నువ్వు నీ కోరిక వలన కామము తీరదయ్యా. కోరికతో కామము తీరదు. ఎందుకంటే కామానికి కారణము కోరికే కాబట్టి. ఈ కామాన్ని తీర్చుకోవడానికి ఇంకొక కోరిక, అందుకే గౌతమ బుద్ధుడు చెప్పాడు, కోరికే అన్నిటికీ మూల కారణం. కామానికి కోరికే మూల కారణము. కామాన్ని మరింత అభివృద్ధి చెందించేది మళ్ళీ కోరికే. కోరిక వలన మనం, ఎందుకంటే చెప్తున్నారు, మనం కోరికతోనే డ్రైవ్ చేస్తున్నాం ప్రపంచాన్ని. మన జీవితాన్ని అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒక కోరిక మీద కోరికతోనే మనం జీవితాన్ని నడిపించుకు వెళ్ళిపోతున్నాం. ఈ భౌతిక జగత్తునందు సర్వకర్మలకు మైదున భోగానుభవమే కేంద్రముగా నుండి కనుక ఈ జగత్తు మైదునారాగము లేక మైదున భోగబంధముగా తెలుపబడుచున్నది. కారాగారమునందు నేరస్తులు బంధించబడినట్లు భగవానుని ఆజ్ఞను ఉల్లంఘించేవారు మైదున భోగం ద్వారా బంధింపబడుదురు. ఎప్పుడైతే మనం భగవంతుని ఆజ్ఞలని తిరస్కరిస్తున్నామో మనము ఈ మైదున భోగం ద్వారా బంధింపబడిపోతున్నాము. ఇంద్రియ భోగానుభవమును పరమావధిగా భావించు సాధించిన భౌతిక నాగరికత పురోగతి అనున్నది జీవుని భౌతిక సంసార బంధములను పొడిగించునని భావం. కనుక అజ్ఞానమునకు చిహ్నమైన కామమే జీవుని భౌతిక జగత్తునందు బంధించుచున్నది. మానవుడు ఇంద్రియ భాగమును అనుభవించినప్పుడు కొంత సుఖభావము కలిగి వచ్చును. వాస్తవమునకు అట్టి నామమాత్ర సుఖభావం అన్నది ఇంద్రియ భోగికి నిత్య శత్రువు. అంటే మరి పెళ్లి చేసుకోకూడదా అండి? పెళ్లి వేరు, మైదున భోగ బంధనము వేరు. అర్థమవుతుంది కదా ప్రభు? సో 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 in general, మైదున భోగ, the end of it all comes down to that. అదే అటువంటి అంటే కోరిక వలన కామము తీరదు. కామము కోరిక వలన వస్తున్నది, కానీ కోరిక కామం అవుతుంది, కానీ కోరిక కామాన్ని తీర్చలేదు. ఎందుకు తీర్చలేదయ్యా అంటే అది భౌతిక బంధంతో ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే కోరికను కూడా ఆధ్యాత్మికతం చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనము బయటపడగలము. ఇంద్రియములు, మనసు, బుద్ధి అనునవి కామము నివాసించు స్థావరములు. వీటి ద్వారా కామము జీవుని యథార్థ జ్ఞానమును ఆవరించి అతనిని మోహము వైపు తీసుకువెళ్ళిపోతుందయ్యా. మరి కామం ఎక్కడుంటుందయ్యా అంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటన్నిటిలోని కోరిక అన్నది ఉంటుందయ్యా. వీటన్నిటిలోని నివసించే స్థావరాలు. వీని ద్వారా కామము జీవుని యథార్థ జ్ఞానమును ఆవరించి అతనిని మోహింప చేస్తున్నది. సో బుద్ధి వేరు, జ్ఞానము వేరు. ఆ జ్ఞానాన్ని గ్రహించాలి. యథార్థ జ్ఞానం అనేసరికి మనం నిజస్థితిని గ్రహించాలి. ఆ నిజస్థితిని గ్రహించలేకుండా ఉండడానికి కారణము కామము. మరి ఈ కామం ఎక్కడుందయ్యా అంటే నీ ఇంద్రియాల్లోనే ఉంది, మనసులోనే ఉంది, బుద్ధిలోనే ఉంది అని చెప్పుకొస్తున్నాడు భగవంతుడు. వీటన్నిటిలో కూడా నువ్వు ఆ కోరిక అనేది భౌతిక కోరికని కామం అంటారు. ఆధ్యాత్మిక కోరికని కామం అనడానికి వీలు లేదు. ఆ భౌతిక కోరికలో ఉండే కామము వలన భగవంతుడు జీవుడు భగవంతునితో తన బంధము అనే యథార్థ స్థితిని గ్రహించలేకపోయి భౌతిక స్థితిలోని కర్మని నిష్కామము కాకుండా కర్మని ప్రారబ్ధ కర్మ కింద మార్చుకుంటూ ఇక్కడ ఉండిపోతున్నాడు అన్నది మనం గ్రహించాల్సిన విషయం. సో యాక్చువల్గా ఇవాళ ఇంకా 3 శ్లోకాలు 43 దాకా కంప్లీట్ చేద్దాము అనుకున్నాను. బట్ దట్ స్టిల్ ఓకే. ఐఎమ్ ఓకే టు ఎక్స్టెండ్. ఎన్ని క్లాసులు అయితే అన్ని క్లాసులు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే. సో ఐ విల్ స్టాప్ హియర్. 41, 42, 43 ఐ థింక్ 43 శ్లోకాలు ఉన్నాయనుకుంటా 3 అధ్యాయంలో. 4 శ్లోకాలు నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని అవసరమైతే 4th చాప్టర్ కొంచెం స్టార్ట్ చేసుకుందాం.
సో ఇక్కడతో ఆపుతున్నాను ప్రభు. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? Is it helping for you guys? I mean, I know Vikram Prabhu asks me questions, but మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా క్వశ్చన్స్ అడగట్లేదు. అందుకు ప్రభు నాగప్రభు చెప్పండి ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ లాస్ట్ క్లాస్ లో చెప్పారు కదా ప్రభుజీ, అంటే దేవుడిని నమ్మితే జ్ఞానం, దేవుడి మీద డిపెండ్ అవటం అంటే భక్తి, అంతేనా గురూజీ? దేవుడిని నమ్మితే అంటే ఆ స్థితి దాకా వెళ్ళేది జ్ఞానం అయితే చెప్పండి. నెక్స్ట్ సార్, దేవుడి మీద డిపెండ్ అవ్వటం అంటే ఏంటి గురూజీ? భక్తి అంటే దేవుడి మీద డిపెండ్ అవ్వటం అంటే దేవుడి మీద డిపెండ్ అవ్వగలిగే స్థితికి చేరుకోవడమే భక్తి ప్రభు. దేవుడి మీద డిపెండ్ అవ్వగలిగే స్థితికి చేరుకోవడం భక్తి. అంటే అంటే ఏం జరిగినా గానీ దేవుడే ఇచ్చాడు అట్లా అలా ఫీల్ అవటం ఆ గురూజీ? అంటే భావన రావాలి, సంపూర్ణంగా రావాలి. సో మై యా యా అన్నమయ్యని చూసిన, రామదాసుని చూసిన, వీళ్ళంతా కూడా ఆ స్థితిలో నిలబడగలిగిన వ్యక్తులు. ఎక్కడి నుంచి వస్తుంది అంత ఎనర్జీ, అంత శక్తి అంటే ఆ భక్తి భావం నుంచే వస్తుంది. సో వన్ విల్ కమ్ ఆఫ్టర్ దట్ అనడానికి వీల్లేదు. అర్థమవుతుంది ప్రభు. సో నేను భగవంతునికి కంప్లీట్ గా సరెండర్ అయితే భక్తి వస్తున్నది. భక్తి వలన నేను కంప్లీట్ గా సరెండర్ అవ్వగలుగుతుంది. బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో సాధన భక్తి అంటే you have understood basically there is somebody more supreme power that is driving me, my role, my goals and all, and that is that supreme personality of Godhead. ఆ భగవంతుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అన్న భావనను మనం గ్రహించగలిగి సాధన చేస్తే భక్తి. అది గ్రహించి చేసిన సాధన భక్తి. అక్కడ నుంచి దానిని ప్రేమ భక్తి స్థితికి తీసుకెళ్ళగలగాలి. అంటే ఆయన ఆనందము కోసమే నేను ఈ కార్యాన్ని చేస్తున్నాను, ఆయన ఆనందము కోసం ఏ కార్యాన్నైనా చేయగలుగుతాను, ఏ కార్యము చేసినా ఆయన ఆనందము కోసమే చెయ్యాలి. దట్ బికమ్స్ లైక్ ప్రేమ భక్తి బేసికలీ. గోపికలకు, గోపబాలుడు దానికి ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకొస్తూ ఉంటాం. దే హ్యాడ్ నో అదర్ డిజైర్ బట్ టు సీ హిజ్ హ్యాపీనెస్. మనకి కథ చెప్తూ ఉంటారు. భగవంతుడు ఓ రోజు తల పట్టుకుని తలనొప్పిగా ఉన్నాడంట. నారదుడు వచ్చి అడుగుతాడు, కృష్ణ నీకేంటి ఇంత తలనొప్పి అంటే, నారదుడు కృష్ణుడు నీ అంతా తెలిసినవాడు నీకు తలనొప్పి రావడం ఏంటి, దీనికి మందు ఎక్కడుంది, నేను తెచ్చిపెడతాను అంటే కృష్ణుడు అంటాడట, అవును నారద, నువ్వు మాత్రమే దీన్ని తెచ్చిపెట్టగలవు. నా శుద్ధ భక్తులు తాలూకా కాలి మట్టి పాదధూళిని తల మీద పెట్టుకుంటే తలనొప్పి పోతుందంట. నువ్వు నా శుద్ధ భక్తుడు కదా, నీ మట్టి నాకు ఇవ్వయ్యా, నేను కొంచెం తలకి రాసుకోగానే తల నొప్పి పోతుంది అంటే నారదుడు అంటాడు, అదేమిటి కృష్ణ, నా మట్టి పాదధూళి నీ నెత్తి మీద పెడితే ఇంక నేను ఎంత పాపం చేసిన వాడిని అవుతాను, నేను అధోలోకాలకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, అది నా వల్ల కాదు అంటే, కొన్ని నువ్వు దేశాంతా పర్యటన చేస్తున్నావు కదా, అటువంటి భక్తులు ఎవరో నీకు తెలుసు కదా, వాళ్ళు దగ్గరికి వెళ్ళి నా పాదధూళి తెచ్చిపెట్టు అని చెప్పి అడిగితే, నారదుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, ఋషుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి ఎవరిని అడిగినా సరే, నా పాదధూళి భగవంతుడికి ఇస్తే అది ఎంత పాపము, దానివల్ల నాకు ఇంత నష్టం జరుగుతుంది, అంత నష్టం జరుగుద్ది అన్న భావనలో ఉంటారు. గోపికల దగ్గరికి వచ్చి వస్తాడండి, నారదుడు వచ్చి అడుగుతాడండి, కృష్ణుడు తలనొప్పిగా ఉందంటే, అవునా ఏం చేయాలి అంటే, మీలో ఉన్న శుద్ధ భక్తుల పాదధూళి ఆయన నెత్తి మీద పెట్టుకుంటే పోతుందంట అంటే, వాళ్ళు మేము శుద్ధ భక్తులమో కాదో తెలియదు నారదా, కానీ మా పాదధూళి వలన ఆయన తలనొప్పి పోతుందంటే తీసుకువెళ్ళు అని చెప్పి గబగబా యమునా నదిలోకి వెళ్ళి అక్కడ కాళ్ళు తడుపుకుని వచ్చి ఆ మట్టిలో ఆడుకుని ఆ మట్టి అంటుకుంటున్న ధూళినంతా మూట కట్టిస్తారండి. నారదుడు అంటాడు, మీరు చేస్తున్న పని ఏంటో మీకు అర్థం అవుతుందా? ఈ పని చేయడం వలన మీరు మీ కాలి మట్టి తీసుకెళ్లి భగవంతుడు తల మీద పెట్టమంటున్నారు, మీకు ఎంత పాపం చేస్తున్నారో, అంత పాప ఫలితంగా మీరు ఎన్ని పాపాలకు వెళ్ళి రాక్షస లోకాల్లోని, జంతులోకాల్లోని పుట్టాల్సి వస్తుంది కదా, అదంతా మాకు తెలియదయ్యా, ప్రస్తుతానికి కృష్ణుడు తలనొప్పి ఉంది, ఆయన తలనొప్పి పోతుంది అంటే మేము ఎన్ని కష్టాలు పడితే మాత్రము ఏముంది, ఆయన కోసం ఆ మాత్రం కష్టపడలేమా? దట్ ఈస్ ప్రేమ భక్తి. అది భక్తే, నారదుడిది భక్తే, వేరొక భక్తి ఋషులది భక్తే. గోపికల భక్తికి వచ్చేసరికి నేను అన్న అంశం ఉంటది అక్కడ.
అర్థమవుతుంది కదా ప్రభు. సో భగవంతుడిని గ్రహించడము, గుర్తించడము దగ్గర నుంచి ప్రాక్టీస్ ముందు స్టార్ట్ చేసిన తర్వాత భక్తులని స్టేజెస్ ఉన్నాయి ప్రభు. 8-9 స్టేజెస్ ఉంటాయి. విల్ డిస్కస్ దట్. భక్తి రసామృత సింధు అనే పుస్తకంలో దాని గురించి డీటెయిల్డ్ గా రాసున్నది, నాకు ఇప్పుడు గుర్తులేవు. రాగానుభక్తి, అలాగా ప్రేమికాదేవి మాతాజీ కానీ ఇంకెవరిని చెప్పగలుగుతారు ఆన్ టాప్ ఆఫ్ దర్ హెడ్. సో ఆ భక్తి స్థితులు దాటడం కోసము సాధన భక్తి నుంచి ఆ ప్రేమ భక్తి స్థితికి వెళ్ళాలి అన్నది పాయింట్ లో మనం డిస్కస్ చేసామని. ఓకే, థ్యాంక్స్ ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ. ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ ఎనీ సజెషన్స్? ఇస్ దిస్ వర్కింగ్? ఇస్ దిస్ ఫ్లో హ్యాపెనింగ్? ఓకే. Yes, Prabhuji. Very nice. ఆదివారం సాయంత్రం అవుతుంది, టైం అవుతుంది, క్లాస్కి వెళ్ళాలి అన్న ఉత్సాహం క్రియేట్ చేయగలుగుతున్నానా, చేయలేకపోతున్నానేమో చిన్న బాధ. Yes, Prabhuji. అర్థమవుతుంది ప్రభుజీ. ఓకే, బికాస్ దిస్ మార్నింగ్, ఐ మీన్ దిస్ ఈవినింగ్ రాదర్, ఎవరు లాగిన్ అవ్వకపోయేసరికి నాకు డౌట్ వచ్చింది. అందుకని సారీ గురుజీ, నాకు లేట్ అయింది. ఫ్రెండ్స్ నుంచి ఒక ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయింది ట్రాఫిక్ వల్ల. ఓకే, సరే. ఎనీ అదర్ థింగ్స్ ప్రభుజీస్? సో బోస్టన్ రథయాత్ర ఎప్పుడండి? 28th June అనుకుంటా. 28th. So 28th is Saturday. So the not Sunday class can go as it is. Okay. Yes, we'll have next class 16th. 20, I mean, ఇండియాలో 15th. ఉందా గురుజీ రథయాత్ర? ప్రభు రథయాత్రలు ఇక్కడ మా విసినిటీలో మేము 30 రథయాత్రలు చూస్తున్నాం ప్రభు. మా విసినిటీ అంటే విత్ ఇన్ 5 మైల్ రేడియస్ లో సో మెనీ గేటెడ్ కమ్యూనిటీస్. ఈచ్ కమ్యూనిటీలో ఒక రథయాత్ర చేస్తున్నాము. 27 నుంచి 27 ఫ్రైడే ఆ రోజు రథయాత్ర స్టార్టింగ్. అక్కడ నుంచి 5వ తారీఖు లోపల దాకా 10 days గోయింగ్ టు బి వెరీ బిజీ. బేసికలీ ప్రాబ్లీ ఐ నాట్ బి ఏబుల్ టు డూ 30th మార్నింగ్ క్లాస్ చేయగలుగుతానేమోనండి. 29th ఈవినింగ్ కదా మీకు, 30th ఆ క్లాస్ చేయగలుగుతాను. సో యా, ఐ ట్రై టు సెండ్ యూ షేర్ పిక్చర్స్, స్కెడ్యూల్. ఎస్, హైదరాబాద్ లో ఎవరన్నా ఫ్రెండ్స్ గట్రా ఉంటే మీరు చెప్పొచ్చు. యా, లాట్ ఆఫ్ నేను ఐఎమ్ కమింగ్ టు ఇండియా ఆన్ June 18th బయలుదేరి వస్తున్నాం గురుజీ. June 20th వస్తాం గురుజీ. ఓకే, ఉంటారా ప్రభు? హైదరాబాద్ వస్తారా? మీరు ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ లో అండ్ విజయవాడ గురుజీ. ఓకే, రండి ప్రభు. ప్లీజ్ గివ్ అస్ ఆపర్చునిటీ. షూర్ గురుజీ, ఐ విల్ కాంటాక్ట్ యూ. రైట్. రెండో పూట మా ఇంటికి భోజనానికి రండి. మీరు ఇక్కడ హైదరాబాద్ వీకెండ్ పెట్టుకోగలిగితే మా రథయాత్ర 27 జరుగుతుంది మా కమ్యూనిటీలోది. మళ్ళీ మీరు ఏ రోజు వచ్చినా 27 నుంచి 5వ తారీఖు లోపల ఏ రోజు వచ్చినా ఒక రథయాత్ర ఉంది. వీక్ డేస్ 1, 2, 3, 4, 5 వీక్ డేస్ మాత్రము స్కూల్స్ లో జరుగుతుంది రథయాత్ర. ఆ రోజు ఆఫీస్ ఏంటి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో కాకుండా స్కూల్కి రథం తీసుకెళ్లి పిల్లల చేత రథయాత్ర చేపిస్తున్నాం. ఇట్లా స్కూళ్ళలో జరిగే రథయాత్రలు అబౌట్ 12 ఉన్నాయి ఇప్పుడు దాకా ఐడెంటిఫై అయినవి. కమ్యూనిటీస్ లో జరిగినవి మొత్తం 35 అయినా, మొత్తం అబౌట్ 40, క్లోజ్ టు 38-39 రథయాత్రస్ అయితే ప్రస్తుతానికి ఐడెంటిఫై చేసాం. మా ఆర్గనైజేషన్ ద్వారా, మా గ్రూప్ ద్వారా చేస్తుంది. ఇలాంటి గ్రూప్స్ ఒక 10-15 ఉన్నాయి ప్రభు. మొత్తం మీరు ఆ వారం 10 రోజుల్లోని సుమారుగా 400 రథయాత్రలు జరుగుతాయి హైదరాబాద్. ఇక్కడ సైనిక్పూర్ లో కూడా ఒక రథయాత్ర ఉందట కదా ప్రభుజీ? అవునమ్మా, ఈ సంతోషాదిత్య ప్రభు రన్ చేస్తున్నారు. ఆయన అదే మొబైల్. 4th అనుకుంటాను. మీరు అక్కడే ఉన్నారమ్మా, మీ పాత ఇంటి దగ్గరే? ఇక్కడే ఉన్నా, అంటే మా మరిది వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. సరే, వెళ్తాను అక్కడికి. ఓకే. రైట్, షల్ వి క్లోజ్ ఇట్ హియర్? ప్రభుజీ ఒక గూగుల్ ఫామ్ ఏదో ఇచ్చినట్టున్నారు, అది ఫిల్అప్ చేయడం ఎందుకు ప్రభుజీ? అది రథయాత్రకి మీరు ఏ సర్వీసెస్ కి ఏమైనా టేకప్ చేస్తానంటే మేము ఉన్న 30 రథయాత్రలు ఏ రథయాత్ర అటెండ్ అవుతారు, ఎక్కడెక్కడ సర్వీస్ చేయగలుగుతారు, యూ వాంట్ టు డొనేట్ ఎనీథింగ్ టు దీస్ రథయాత్రస్ బేసికలీ, బికాస్ ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ 40 రథయాత్రలకి ఒక 4 రథయాత్రకు 100 రూపాయలు చొప్పున ఇచ్చినా సరే ఇట్స్ గుడ్ అమౌంట్ బేసికలీ. ఒక్కొక్క రథయాత్రకి సుమారుగా 1 lakh పైన అవుతుందమ్మా, రథయాత్ర సైజుని బట్టి. కొన్ని రథయాత్రలు అయితే 3 రథాలు పెడుతున్నాము కొన్ని చోట్ల, ఎందుకంటే అక్కడ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది చోట. 3 రథ, ఒక్కొక్క రథం బలదేవుడికి ఒక రథము, సుభద్రకు ఒక రథము, జగన్నాథుడికి ఒక రథం చెప్పిన.
సో మీరు ఆ టైంలో ఉంటే మంత్ ఎండింగ్ ఇక్కడ రండి అమ్మా, ఏమైనా కనీసం 1-2 రథయాత్రలు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఏది అటెండ్ అవ్వాలి అనేది కావాలంటే నన్ను ఫోన్ చేస్తే నేను చెప్తాను మీకు. ఓకే ప్రభుజీ, చూస్తాను ప్రభుజీ, ట్రై చేస్తాను. ఓకే, హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, మాట్లాడుతున్నామా, ఇక్కడితో క్లాస్ ఆపుతున్నాను. అదే నెక్స్ట్ వీక్. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ ప్రభుజీ. During the week, if you have any questions, just send it to me personally. We'll discuss in the class. Okay? ఓకే ప్రభుజీ. Thank హరే you. కృష్ణ ప్రభు.